హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సో ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 పేపర్లో 17th పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం అమ్మ. మై నేమ్ ఇస్ అమర్నాథ్ ఈమని. ఈ పేపర్ని ఇది సొల్యూషన్ కదా ఇప్పుడు నేను ఇవ్వబోతోంది. ఈ సొల్యూషన్ మీకు ఎఫెక్టివ్గా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాసి ఆ తర్వాత వింటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఎగ్జామ్ రాయడానికి ఐరేజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో అయితే నామినల్ ఛార్జ్ మీకు ఈ టైర్ 1 ఎగ్జామ్స్ మార్క్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది, టెస్ట్ సిరీస్ అనేది. సో డోంట్ మిస్ ఇట్, గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకేనా, లెట్ us start the problems one by one. In triangle ABC, AD is perpendicular to BC at D and AE is the bisector of angle A. వాడు చెప్పిదాన్ని బొమ్మ కింద చూడమ్మా. ట్రయాంగిల్ అని అడగాలి, ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాడమ్మా. ఓకే, రైట్. సో నౌ ఐ హ్యావ్ డ్రాన్ ఏ ట్రయాంగిల్. ఓకే, సో ఏమన్నాడమ్మా, ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఏడి అనేది పర్పెండిక్యులర్ టు బీసీ అన్నాడు. అవునా? నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడమ్మా, ఏఈ ఈజ్ ద బైసెక్టార్ ఆఫ్ యాంగిల్ ఏ. ఏకి యాంగులర్ బైసెక్టార్ ఎవరంటారమ్మా? ఈ. అంటే వీళ్ళిద్దరు ఈక్వల్ బైసెక్టార్ అంటే. అవునా? ఓకే, ఇప్పుడు ఏమన్నాడమ్మా, సో ఇంకేమన్నాడంటే యాంగిల్ బి ఈజ్ 62 degrees, అలాగే యాంగిల్ సి ఈజ్ హౌ మచ్ 36 degrees, యాంగిల్ డిఏఈ ఎంత అని అడిగాడు. అవునా? యాంగిల్ బిట్వీన్ ఆల్టిట్యూడ్ అండ్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్ ఎంతమ్మా ఫార్ములా? ఓకే, యాంగిల్ డిఏఈ ఇజ్ ఈక్వల్స్ ఫార్ములా ఏంటమ్మా, హాఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద బేస్ యాంగిల్స్. బేస్ అంటే ఇక్కడ బీసీలు కాబట్టి యాంగిల్ బి మైనస్ యాంగిల్ సి, దట్ ఈస్ ఈక్వల్స్ టు మై 62, అది 36 అమ్మా. డిఫరెన్స్ అంటే 26, దాంట్లో హాఫ్ అంటే ఎంతమ్మా 13 degrees. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 5 1/5 డివైడెడ్ బై సో అండ్ సో కదా. మనం లోపల నుంచి రావాలి కాబట్టి 5 10 15 అమ్మా. ఇలాంటి క్వశ్చన్స్ని ఎంత పెద్దదిగా చేస్తే మీకు అంత పెద్దగా వస్తుందమ్మా, ఎంత చిన్నది చేస్తే అంత చిన్నది అవుతుందమ్మా. ఓకే, రైట్ అమ్మా. ఫస్ట్ ఇదిగో ఇంతవరకు తీసుకుంటే అడిషన్లు సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం కట్టాలి కాబట్టి డినామినేటర్స్ ఎవరమ్మా? 5 10 15. 5 10 15 ఎల్సిఎం ఎంత? 30. 30 రావంటే దీన్ని 6తో మల్టిప్లై చేయాలి అంటే 18/30. 30 రావంటే దీన్ని 3తో మల్టిప్లై చేయాలి అంటే దీన్ని కూడా 3తో మల్టిప్లై చేయాలి అంటే 3/30. 30 రావంటే దీన్ని 2తో మల్టిప్లై చేయాలి అంటే 4 2s are 8, ఇదంతమ్మా 30. అవునా? రైట్, ఇప్పుడు చెప్పడమ్మా ఏమవుతుందో. 18 + 3 21, 21 - 8. 21 - 8 అంటే ఎంత? 21 - 8 13/30. ఓకే, అంటే ఇంతవరకు నేను సింప్లిఫై చేసేసా. దానికి ముందు ఎవరున్నారమ్మా? 5/6 ఉన్నాడు. అవునా? దానికి ముందు మైనస్ చూసారా, ఆ మైనస్ తోటి దీన్ని మల్టిప్లై చేసేస్తున్నా అంటే -5/6 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 13/30. అవునా? రైట్ అమ్మా. అంటే ఈ దీనికి ముందు ఎవరున్నారమ్మా? 3 1/2 ఉన్నాడు. 3 1/2 అంటే 2 3s are 6 + 1 అంటే 7 7/2. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. మళ్ళీ చూడండి, డినామినేటర్స్ 2 6 30 అంటే ఎల్సిఎం ఎంత? 30 సరిపోతుంది. 30 రావంటే దీన్ని ఎంత మల్టిప్లై చేయాలి? 15తో మల్టిప్లై చేయాలి అంటే 15 7s are 105. ఇక్కడ ఎంత ఉందమ్మా? 30. ఓకే, 30 రావంటే 5తో మల్టిప్లై చేయాలి అంటే 25/30. ఓకే, గుడ్. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. చూడమ్మా, 105 - 25 అంటే 80. 80 + 13 అంటే ఎంతమ్మా? 93/30. ఇంతవరకు సింప్లిఫై అయిపోయింది. సో అంటే ఏమా, నేను ఇక్కడ వరకు ఉన్న వాల్యూ మొత్తాన్ని సింప్లిఫై చేస్తాను. ఓకే, నౌ లెట్స్ సీ ద రిమైనింగ్. ఓకేనా, మరి రిమైనింగ్ అంటే ఇంకేముందమ్మా? 5 1/5. 5 1/5 అంటే ఏం రాసుకోవచ్చు? 5 5s are 25 + 1 అంటే 26/5. డివైడెడ్ బై ఉంది కదా, ఈ డివైడ్ బై మొత్తాన్ని సింప్లిఫై చేసి ఇదేగా వచ్చింది. డివైడెడ్ బై సింప్లిఫై చేస్తే రెసిప్రోకల్ అయిపోతుంది. అవునా కదా? రెసిప్రోకల్ చేసి మల్టిప్లై చేయాలి అంటే ఇంటూ 30/93. ఓకే అమ్మా, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 5 1s 5 10s. అవునా? 5 1s 5 6s. ఓకే అమ్మా, 3తో క్యాన్సిల్ చేయొచ్చు కదా. 3 2s 3 31s. ఓకే, 26 2s అంటే ఎంత? 52/31. ఇలా ఉంటే అలా చూద్దాం, లేదంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో మారుద్దాం. ఓకేనా, ఆల్రెడీ లక్కీగా మనకి 52/31 ఉంది కాబట్టి సో హ్యాపీలీ ఆన్సర్ ఇస్ డి. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. It's a beautiful question. x⁴ - 433 x⁴ + 16 is equal to 0 అయితే then what is the value of x + 2/x ఎంత అని అడిగాడమ్మా. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ మొత్తాన్ని x⁴తో డివైడ్ చేస్తే ఏమవుతుంది?
ఎక్స్ పవర్ 4 మైనస్ 433 ప్లస్ 16/x పవర్ 4 అంటే ఇక్కడ రైట్ యాజ్ 2/x హోల్ పవర్ 4 ఇజ్ ఈక్వల్స్ టు 0. అవునా, మొత్తాన్ని x పవర్ 4తో డివైడ్ చేశా. ఇప్పుడు ఈ మైనస్ 433 నాకు ఇటు నచ్చలా, రైట్ సైడ్ పంపించేస్తా. అంటే ఎంత అవుతుందమ్మా, ప్లస్ 433. ఇక్కడ చూడండి, ఎక్స్ పవర్ 4 ప్లస్ 2/x హోల్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 2/x పవర్ 4 ఇచ్చాడు వాళ్ళ వాల్యూ. అవునా, రీరైట్ చేస్తాను చూడమ్మా, ఏమొచ్చిందో మనకి ఎక్స్ పవర్ 4 ప్లస్ 2/x హోల్ పవర్ 4 ఇజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా, 433. దీన్ని మైండ్లో పెట్టుకుంటే ఇప్పుడు నీకు ఐడియా రావాలి. ఏంటమ్మా సార్, ఇక్కడ x ప్లస్ 2/x ఉంది, ఇక్కడేమో దానికి ఎగ్జాక్ట్గా పవర్ 4 ఉంది. అయిపోయింది, నాకు ఐడియా వచ్చేసింది. మనం నేనేం చేస్తానంటే ఇప్పుడు చూడండి, x ప్లస్ 2/x నీకు కావాల్సింది, x ప్లస్ 2/xని ఏ అనుకుంటా. ఓకే, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తా. అమ్మ దీన్ని డైరెక్ట్గా x² ప్లస్ 1/x² రాయకూడదు, ఎందుకంటే వీళ్ళిద్దరూ సేమ్ ఉన్నారు కానీ ఇక్కడ ఎక్స్ట్రా నెంబర్ ఉంది 2, కానీ డైరెక్ట్ చేయకూడదు. ఓకేనా, జస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేస్తా. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x² ప్లస్ 4/x² ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 2/x. అవునా, ఇజ్ ఈక్వల్స్ ఎంతమ్మా, a². x క్యాన్సిల్ అయితే 2 2s ఎంతమ్మా, 4. 4 ఇంటూ పంపిస్తే -4 అంటే x² ప్లస్ 4/x² ఇజ్ ఈక్వల్స్ టు a² - 4. ఓకే, నేను మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తా. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, ఇది ఎక్స్ పవర్ 4 ప్లస్ ఈ మొత్తాన్ని స్క్వేర్ చేస్తే 4² అంటే 16, x² స్క్వేర్ చేస్తే x పవర్ 4 ప్లస్ 2 ఇంటూ x² ఇంటూ 4/x² ఇజ్ ఈక్వల్స్ టు a² - 4 హోల్ స్క్వేర్. అవునా, x² క్యాన్సిల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చెప్పమ్మా x² ప్లస్ 16/x పవర్ 4 అంటే వాడికి ఇచ్చాడు, మనకి ఎంత ఇచ్చాడమ్మా. సో 2 పవర్ 4 అంటే 2/x హోల్ పవర్ 4 అంటే అదేగా. ఇప్పుడు చూడండి, దీన్ని 16/x పవర్ 4 అంటే దీన్ని ఇక్కడే ఎక్స్పాండ్ చేయడమా. 2/x అంటే 2 పవర్ 4 x పవర్ 4 అంటే సింపుల్గా చేస్తే ఎంత అవుతుంది, 2 పవర్ 4 అంటే 16/x పవర్ 4. అవునా, ఇజ్ ఈక్వల్ టు 433. అంటే ఆ వాల్యూ ఏం రాసుకుందాం ఇక్కడ, 433. రీరైట్ చేస్తున్నాను, 433 ప్లస్ 2 4s are 8 is equals to a² - 4 whole square. 433 plus 8 అంటే ఎంత అవుతుందమ్మా, 441. ఎంత అవుతుందమ్మా, 441. అంటే స్క్వేర్ రూట్ కట్టాను అనుకోమ్మా, ఇదంతా అవుతుంది 21 is equals to ఇక్కడ ఎంతమ్మా, a² - 4. -4 ఇట్లా లాక్కొచ్చుకుంటే 25 is equals to a² అంటే a is equals to 5 or plus or minus 5 whatever is there. సో ఇప్పుడు మనకు ఆప్షన్స్లో ఏముందమ్మా, 5 ఒకటే ఉంది. సో ఏంటమ్మా, ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, ఇది చేయాల్సిన పద్ధతి. లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, x ప్లస్ వై హోల్ క్యూబ్ ప్లస్ 27 ఇంటూ x మైనస్ వై హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు ax - 2y ఇంటూ bx² ప్లస్ cxy ప్లస్ 13y². ఇలాంటి క్వశ్చన్స్లో ఉండే తలనొప్పి ఏంటంటే, మామూలుగా అయితే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు కదా అని ఎక్స్కి ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం చేస్తాం మనం, కానీ ఇక్కడ అది వర్కౌట్ కాదు. ఎందుకు వర్కౌట్ కాదు సార్, సబ్స్టిట్యూట్ చేస్తే ఏ బి సి ముగ్గురులో ప్రొడక్ట్లో మిగిలిపోతుంది. అంటే అప్పుడు ఇప్పుడు ఇది సింప్లిఫై అయిపోతుంది, అప్పుడు ఏని బిని మల్టిప్లై చేస్తే ఏబి అనే టర్మ్ వస్తుంది. ఇక్కడ నీకు ఏబి అనే టర్మ్తో పని లేదు, కాబట్టి ఇది డైరెక్ట్గా అలా చేయడానికి వర్కౌట్ కాదు. ఇక్కడ ఖచ్చితంగా లైక్ టర్మ్స్ని ఈక్వేట్ చేయడం అనే కాన్సెప్ట్ మ్యాండేటరీ. ఇక్కడ నా కంటికి కనబడుతున్న బ్యూటిఫుల్ పాయింట్ నేను చెప్తాను, జాగ్రత్త చూడండి. అమ్మ ఇక్కడ క్వశ్చన్ చేయడం చాలా ఈజీ, కానీ అది రాయడానికే మనకి ఎక్కువ టైం పడుతుందమ్మా. ఎక్కడ టైం పడుతుంది, రాయడానికి టైం పడుతుంది. సో ఆ రాసే చోట ఎన్ని స్టెప్స్ నువ్వు మింగేయగలిగితే నీకు ఇంత ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే దీనికి ఆప్షన్ వాల్యూ సబ్స్టిట్యూషన్ లేదు, ఆప్షన్ వెరిఫికేషన్ ఉండదు, ఓన్లీ డైరెక్ట్ ప్రొసీజర్ తప్ప దీనికి ఇంకేది లేదు. ఓకేనా, లైక్ టర్మ్స్ ఈక్వేట్ చేయాలి కాబట్టి. ఓకే, అందుకని నేనేం చేస్తాను అంటే దీన్ని రీరైట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్. ఓకే ఫైన్, ప్లస్ అమ్మా 27ని 3 క్యూబ్ రాసుకోవచ్చుగా, ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అంటే ఏబి హోల్ పవర్ ఎం అంటే 3 లాగ్ పంపించేస్తున్నాము, అంటే 3x - 3y హోల్ క్యూబ్. చేసారు. ఓకే గుడ్, ఇజ్ ఈక్వల్ టు హౌ మచ్, సో అండ్ సో ఇచ్చాడు. అవునా కాదా. ఇప్పుడు ఇది నాకు ఎలా కనబడుతుంది అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్లా కనబడుతుంది. అంటే ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ a² మైనస్ ఏబి ప్లస్ b². అది చేయాల్సిందే. ఓకే, ముందు ఇక్కడ రాస్తాను ఏం చేయాలో, దాని ఎక్స్పాన్షన్ అంతా ఇటువైపు చేద్దాం, కొంచెం స్పేస్ ఉంటుంది మనకి. ఓకేనా, రైట్ చూడమ్మా, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఫస్ట్ ఏ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ వై. ఓకే,
ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3x మైనస్ 3y అవునా, అంటే ఏ ప్లస్ బి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఏ స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ బి స్క్వేర్. ప్లస్ బి స్క్వేర్ అంటే ప్లస్ ఇది బి అంటే 3x మైనస్ 3yగా, స్క్వేర్ చేస్తే 3x స్క్వేర్ అంటే 3x హోల్ స్క్వేర్ అంటే 9x స్క్వేర్, 9x స్క్వేర్. ఓకే, వై స్క్వేర్ బి స్క్వేర్ అంటే మైనస్ 3y హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా, ప్లస్ 9y స్క్వేర్. ఓకే అమ్మా, ఏ స్క్వేర్ అయిపోయింది, బి స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ ఉంటుందమ్మా ఇక్కడ ఏ మైనస్ బి కాబట్టి మైనస్ 2ab అంటే మైనస్ 2 ఇంటూ 3x ఇంటూ 3y అవునా. ఓకే అమ్మా, ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి ఇక్కడ రాసా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అక్కడితో అయిపోయిందా. ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే ఇంకెవడు ఉన్నాడు, మైనస్ ఏబి ఉన్నాడు. అంటే మైనస్ ఏబి అంటే మైనస్ ఏ అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ బి. బి అంటే ఏమవుతుందమ్మా 3x మైనస్ 3y. ఓకే, 3ని బయట రాగేసుకుంటా ఇక్కడ నా కంఫర్ట్ కోసం. ఓకే, 3 ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఓకే, ఇది మనకు కావాల్సింది అవునా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బ్రాకెట్ మనకు బాగా తెలియడం కోసం నేను రెడ్ కలర్లో ఐడెంటిఫై చేస్తున్నాను. బ్రాకెట్ ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ ఎండ్ అయింది, అంటే ఇది మొత్తం ఒక సెట్ అయితే అది మొత్తం ఒక సెట్. ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేశారు అనుకోమ్మా, ఎక్స్ ప్లస్ 3x అంటే ఎంత, రీరైట్ చేస్తాను ఇక్కడ 4x, వై మైనస్ 3y అంటే మైనస్ 2y. మా నేను చేసేది కరెక్టా కాదా అనేది నేను ఎప్పటికప్పుడు ఎగ్జామ్లో వెరిఫై చేసుకోవాలి. నేనే స్టూడెంట్ ఎగ్జామ్ రాసుకున్నాను అనుకుంటే ఇదిగో ఏఎక్స్ మైనస్ 2y, ఎస్ ఏఎక్స్ మైనస్ 2y, ఎస్ ఐ గాట్ ఇట్. వాట్స్ ద వాల్యూ ఆఫ్ ఏ, ఏఎక్స్ ప్లస్ ఎంతదమ్మా 4x అంటే ఏ వాల్యూ ఎంత 4. నీకు కావాల్సింది ఇక్కడ కదా, ఏ వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తా. అంటే సిమిలర్గా బీసీ వస్తాయి, నేను చేస్తుంది కరెక్ట్ ప్రొసీజర్ అవునా కాదా. ఓకే గుడ్, రిమైనింగ్ రాసుకుందాం రీరైట్. ఓకే రైట్, చూడమ్మా నెక్స్ట్ వన్. అమ్మా ఇక్కడ ఏముందమ్మా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ 9x స్క్వేర్ ఉంది. 9x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 10x స్క్వేర్. 10x స్క్వేర్ ఇంకా ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఎక్కడ వస్తాయో చూద్దాం. ఇది చూడండి ఎక్స్ ప్లస్ వై ఇంట్లో అంటే మొత్తం రీరైట్ చేద్దామా, ఇప్పటివరకు వచ్చినంత వరకు రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9x స్క్వేర్ అంటే ఇప్పటివరకు వచ్చింది అయితే 10x స్క్వేర్ సార్. ఓకే, నెక్స్ట్ వై స్క్వేర్ చూస్తే ఇక్కడ వై స్క్వేర్ ఇక్కడ ప్లస్ 9y స్క్వేర్ అంటే మొత్తం ఎంతమ్మా 10y స్క్వేర్. నెక్స్ట్ వీళ్ళ సంగతి ఏంటి, సో మల్టిప్లై చేసుకున్నాను. ఇక్కడ 2xy ఉంది, ఇక్కడ 2 3s are 6, 6 3s are 18. ఇది మైనస్ 18xy, ఇది ప్లస్ 2xy అంటే ఎంత మైనస్ 16xy, మైనస్ 16xy. అమ్మా ఇదిగో ఈ టర్మ్ అయిపోయింది, ఈ టర్మ్ అయిపోయింది, ఈ టర్మ్ అయిపోయింది, అన్నీ అయిపోయి ఇక మిగిలింది ఇది ఒక్కటే. ఒకసారి చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే దీని వరకే రాస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇంకా ముందే ఉంది 3 ఉంది అంటే 3తో మల్టిప్లై చేద్దాం. ముందే ఉంది మైనస్ అంటే మైనస్ 3తో మల్టిప్లై చేస్తే మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 3x స్క్వేర్, మైనస్ 3 ఇంటూ మైనస్ వై స్క్వేర్ అంటే ప్లస్ 3y స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకి సంపూర్ణంగా వస్తుంది చూడండి జాగ్రత్తగా, పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఓకే అమ్మా, ఇది ఎటు మ్యాచ్ అయిపోయింది కదా, దాంతో దాన్ని ఈక్వల్ చేస్తున్నాను కాబట్టి ఇది ఇక్కడ వీడిని అక్కడ వాడిని కొట్టేసా, రిమైనింగ్ వరకు రాదు ఎందుకంటే నేను ఎంత రాస్తే అంత టైం వేస్ట్. ఓకే, ఇక్కడ ఏం మిగిలిందమ్మా 10x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ అంటే 7x స్క్వేర్, 10y స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ అంటే ప్లస్ 13y స్క్వేర్ మైనస్ 16xy. ఇది మిగిలిందమ్మా నీకు. ఇప్పుడు దీన్ని దాంతో కంపేర్ చేసుకో. ఓకే, ఇక్కడ నీకు 13y స్క్వేర్ మ్యాచ్ అయిందా లేదా, ఎస్ అంటే నేను చేసింది 100% కరెక్ట్, ఎక్కడ తప్పలే. ఓకే, ఇప్పుడు చెప్పండి భయ bx స్క్వేర్ ఉంది, ఇక్కడే ఉంది 7x స్క్వేర్ ఉంది అంటే b ఎంత 7, ఇక్కడ రాసుకో b అంటే 7. cxy ఉంది, ఇక్కడే ఉంది c ప్లేస్లో 16 కాదమ్మా, జాగ్రత్త చూసుకోవాల్సింది మైనస్ 16 అంటే c ప్లేస్ ఎంతమ్మా మైనస్ 16. ఓకే, ఇప్పుడు వాడు ఇచ్చింది రాద్దామా, వాడు ఏమడి కదమ్మా ఏ మైనస్ బి మైనస్ సి. ఏ అంటే ఎంత వచ్చింది నాకు 4 మైనస్ బి అంటే ఎంత వచ్చింది నాకు 7 అంటే మైనస్ 7, సి అంటే మైనస్ 16, నీకు మైనస్ ఆఫ్ మైనస్ సి అంటే ప్లస్ 16 అవునా కాదా. ఓకే, అంటే మొత్తం యాడ్ చేస్తే 13 అంటే ఎన్నో అక్షరమా, ఏ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇదిగో చెమట. ఓకే రైట్ గుడ్. అంటే ఏం లేదమ్మా, ఇక్కడ ఎన్ని స్టెప్స్ నువ్వు మింగేయగలిగితే అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేనే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ చేయాలనుకోమ్మా, వీళ్ళిద్దరిని యాడ్ చేయాలి అనగానే ఎక్స్ ప్లస్ 3x అంటే 4x, వై మైనస్ 3y అంటే మైనస్ 2y అంటే మైండ్లో డైరెక్ట్గా 4x మైనస్ 2y వచ్చేసింది. ఓకే, అంటే ఏ వాల్యూ 4 రాసేసా, ఇంకా ఈ టర్మ్తో నాకు పని లేదు వదిలేసా. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి, వెంటనే నా మైండ్లోకి ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ 3x హోల్ స్క్వేర్ వస్తాడు అంటే
9x² ప్లస్ x² అంటే 10x² వస్తాడు. అంటే నా ఫస్ట్ స్టెప్పే 10x². ఈ పంచాయతీ అంతా లేదు ఇంకా, అర్థమైందా? నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ b² వేస్తే ఇక్కడ y², ఇక్కడేమో 9y² అంటే మొత్తం కలిపితే 10y². ఓకే, డైరెక్ట్ అది వచ్చేసింది. నెక్స్ట్ xy టర్మ్స్ ఎక్కడ వస్తాయి? ఇక్కడ వస్తుంది. సో వీడిని a+b² చేసినప్పుడు xy వస్తుంది, వీడిని చేసినప్పుడు వస్తుంది. కాబట్టి విడిగా యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి 2xy, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫిక్స్. 2 × 3 × 3 అంటే 18xy, అంటే ఇది మైనస్ 18xy. 2xy మైనస్ 18xy అంటే మైనస్ 16xy. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఏబీ వాల్యూ కావాలి. ఏబీ అంటే వీడిని మల్టిప్లై చేయాలి. 3ని బయటకు లాగేస్తే x + y × x - y అంటే x² - y². ముందు 3 ఉంది కాబట్టి -3x² + 3y². సరిపోయింది. అంటే ఇప్పుడు ఈ స్టెప్ కనుక నువ్వు రాయడం ఎగ్గొడితే ఇది నువ్వు ఎగ్జామ్లో చేయగలిగిన క్వశ్చన్. ఈ స్టెప్ రాయాలి అంటే నువ్వు ఎగ్జామ్లో చేయలేవు, ఎందుకంటే టైం సరిపోదు. ఓకేనా? రైట్, గుడ్. దట్స్ ఇట్. ఎంత విజువలైజేషన్ ఉంటే అంత ఈజీ అమ్మ క్వశ్చన్స్. ఓకేనా? రైట్, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. x² minus √11x + 1 = 0. దెన్ x³ ప్లస్ అమ్మ ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది అంటే ఇది x⁻−3. ఇక్కడ రాస్తాను చూడమ్మా, x³ + x⁻−3 అంటే వాడు ఏమడుతున్నాడు? x³ + 1/x³ పడుతున్నాడు. ఈ ముక్క చాలు నాకు హింటు. అమ్మ ఇది కావాలంటే నాకు ఎవడు బాగా తెలియాలి? x + 1/x తెలిసి చాలుగా. ఇక్కడ నుంచి వస్తుందో ట్రై చేద్దామా? ఓకే, అంటే మొత్తాన్ని xతో డివైడ్ చేస్తానమ్మా. x x క్యాన్సిల్, x² క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగిలింది? x, ఇక్కడ +1/x, x + 1/x = ఇక్కడ ఏం మిగిలింది? -√11. అటు పంపించేయాలిగా, అంటే ఇటు వస్తే +√11. ఓకే, సో ఇప్పుడు మనకు రూల్ ఏంటమ్మా? x + 1/x = a అయితే x³ + 1/x³ ఫార్ములా ఏంటి? a³ - 3a. అవునా? a³ - 3a అంటే వెంటనే మన మైండ్లో రావాల్సింది అంటే ఇక్కడ ఏ అంటే ఎంత? √11. అంటే మనం అడిగింది కూడా ఇదేగా. అంటే ఆన్సర్ ఇస్ x³ + 1/x³ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంతమ్మా? a³ ఏ అంటే ఎంత? √11. అంటే √11³ అంటే √11 × √11 × √11 -3a అంటే 3√11. ఇది నీకు కావాల్సిన కంటే దాన్ని పక్కన పెట్టే. √11 × √11 అంటే 11 √11 -3√11. 11 - 3 అంటే 8√11. సో ఆన్సర్ ఏంటమ్మా? C is the answer. ఓకేనా? రైట్, సో ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడమ్మా, యూఎస్లో ప్రొడక్షన్ ఇచ్చాడమ్మా ఇన్ థౌజండ్స్ ఆఫ్ టన్స్, సేల్ ఇచ్చాడమ్మా ఇన్ థౌజండ్స్ ఆఫ్ టన్స్. అంటే 2015, 16, 17, 18, 19. అవునా కాదా? రైట్, ఒకసారి క్వశ్చన్ చూద్దామా. ఇన్ ద టేబుల్ ప్రొడక్షన్ అండ్ సేల్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ టన్స్ of a certain product of a company over 5 years is given. ఏమిచ్చాడమ్మా? టేబుల్లో ప్రొడక్షన్ సేల్ థౌజండ్స్ ఆఫ్ టన్స్లో ఇచ్చాడంట. ఓకే, ఓవర్ 5 years is given. ఎన్నాళ్ళు ఇచ్చాడమ్మా? 5 years డేటా ఇచ్చాడు. ఓకే, లెట్ స్టార్ట్ ద క్వశ్చన్. స్టడీ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ ఆర్ ఇయర్స్ ద సేల్ ఇంక్రీజెస్ బై మోర్ దాన్ 25%? అమ్మా చాలా జాగ్రత్తగా ఉండాల్సింది అంటే మోర్ దాన్ అంటే ఎక్కువే ఉండాలి, ఈక్వల్ టు కూడా ఉండకూడదు, లెస్ కూడా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఈక్వల్ ఉండకూడదు, లెస్ ఉండకూడదు, ఖచ్చితంగా మోర్ అంటే ఎక్కువే ఉండాలి. దేనికంటే? 25% అంటే దాన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. ఓకే అమ్మా, మారుతుంది దేని గురించి? సేల్ గురించి. కానీ ప్రొడక్షన్ మర్చిపోతాం, ఎందుకంటే అది మేము చూస్తూ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. ఓకే అమ్మా, ఇప్పుడు ఆ వాల్యూ ఆ టేబుల్ తీసుకొచ్చుకుందాం. ఎక్కడైనా సరే 25% అండ్ మోర్ ఉందంటే అప్పుడు 25% కన్నా ఎక్కువ ఉంటే కౌంట్ చేద్దాం, లేదంటే వదిలేద్దాం. ఓకే, రైట్, చూడమ్మా. ఓకే అమ్మ, ఇది కదా మనకు కావాల్సిన సేల్, కాబట్టి దీని వరకే నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, అప్పుడు నీకు క్లియర్గా ఉంటుంది. అవునా? రైట్, చూడమ్మా. 1000 నుంచి 290 అంటే 1290 అంటే 290 పెరిగింది. 290 అంటే ఇది 29%. అవునా కాదా? 25% ఎక్కువ పెరిగిందిగా. అంటే నేను ఖచ్చితంగా 2016 కౌంట్ చేయాలి. నెక్స్ట్ 1290 నుంచి ఇది తగ్గాడు సార్, ఆడేమో పెరగమంటున్నాడు అంటే అడుగుద్దు నాకు. ఇప్పుడు 1100 నుంచి 1450 అంటే 1000లో 25% 250, 100లో 25% 25, అంటే మొత్తం కలిపితే 275. ఇక్కడ 275 కన్నా ఎక్కువ పెరిగిందా లేదా చెప్పు? 25% 275, అంతకంటే ఎక్కువ పెరిగింది కదా. అంతకంటే ఎక్కువ పెరిగిందా అంటే దీన్ని కూడా నేను కౌంట్ చేసుకోవాలి. ఎవడు? 2018. నెక్స్ట్ వన్ వీడు చూడండి, తగ్గాడు మళ్ళీ. తగ్గితే నాకు వద్దు సార్ అంటే ఇప్పుడు ఫైనల్గా ఎవరెవరు కావాలి నీకు? 2016, 2018 అయిపోయింది ప్రాబ్లం.
వాట్ ఇస్ ద ఆన్సర్? 2016 and 2018. ఓకే రైట్. చూడమ్మా ఎక్కడ ఉందో 2016 and 2018. సో ఆన్సర్ ఇస్ డి. ఆన్సర్ ఎవరమ్మా? డి. ఓకేనా? ఇది చేయాల్సిన పద్ధతి. లెట్స్ ది నెక్స్ట్ క్వశ్చన్. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్ 2720. ఎంఆర్పి ఎంత ఇచ్చాడమ్మా? 2720. ఇఫ్ ఏ షాప్కీపర్ సోల్డ్ ద ఆర్టికల్ ఎట్ 15% లాస్ ఆఫ్టర్ గివింగ్ 25% డిస్కౌంట్. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 25% డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకే మా డిస్కౌంట్ అంటే ఎంఆర్పి మీదేగా, 25% అంటే 1/4 అంటే 1/4 ఆఫ్ 2720. ఓకే ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దామా? 1/4 ఆఫ్ 2720. 4 6 are 24 అంటే 32 అంటే 4 8s 0 అంటే డిస్కౌంట్ ఎంతమ్మా? 680 రూపీస్ ఇస్ ద డిస్కౌంట్. వాట్స్ ద డిస్కౌంట్? 680. సబ్ట్రాక్ట్ చేస్తే 0 - 0 12 - 8 4 0 2040 ఈజ్ సెల్లింగ్ ప్రైస్. అవునా కాదా? ఇప్పుడు వాడు ఏం చెప్పాడమ్మా? అప్పుడు వాడికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? లాస్. ఎంత? 15%. అవునా? రైట్. అయితే ఇప్పుడు వాడు ఏమంటాడమ్మా? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. అమ్మ నేను పద్ధతిగా చేసి చూపిస్తున్నా ముందు. ఓకేనా అమ్మా? ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది 100% కదా, మరి 15% లాస్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ 85%. అవునా? 85% ఇస్ ఈక్వల్స్ టు 2040. 100% ఎంత అని క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయండి. నమ్మకం 17 పోద్దని అందుకని బ్లైండ్గా 17తో క్యాన్సిల్ చేస్తున్నా. ఓకే రైట్. చూడమ్మా 17తో క్యాన్సిల్ చేస్తే 17 5s 17 1s are 17 34 అంటే 17 to 0. ఎస్ క్యాన్సిల్ అయింది. నా నమ్మకం కరెక్ట్. ఇప్పుడు 5 కాస్త ఎంత అయింది? 100 అయింది. అంటే ఇంటూ 20 అంటే 120 ఇంటూ 20 2400 అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా? బి ఈజ్ ద ఆన్సర్. బి ఈజ్ ద ఆన్సర్. ఇన్నిసార్లు క్యాలిక్యులేషన్ చేయకుండా టైం ఏమైనా సేవ్ చేసుకునే అవకాశం ఉందా? అన్నిసార్లు ఉండదు, కానీ ఒక 70% ఛాన్స్ ఉంటుంది. ఈ క్వశ్చన్ ముందు లేదు నేను చెప్పను, ఒక 70% ఛాన్స్ ఉంటుంది. అలా ట్రై చేద్దాం. ఎప్పుడైనా ఎంఆర్పి సిపి రెండు కనపడినా, ప్రాఫిట్ ఆర్ లాస్ డిస్కౌంట్ రెండు కనపడినా సెల్లింగ్ ప్రైస్ని ఈక్వేట్ చేయండి. నువ్వు 25% డిస్కౌంట్ ఇచ్చావు అంటే నీ సెల్లింగ్ ప్రైస్ 75% ఆఫ్ ఎంఆర్పి. 75% అంటే 3/4 ఆఫ్ ఎంఆర్పి అంటే 2720 ఇజ్ ఈక్వల్స్ టు, అప్పుడు నీకు 15% లాస్ వచ్చింది అంటే 85% ఆఫ్ సిపికి అమ్మావు అంటే నీ సెల్లింగ్ ప్రైస్ ఇస్ 85% అంటే 85/100 ఇంటూ సిపి. ఇప్పుడు సింప్లిఫై చేయడం మొదలు పెట్టండి, ఈజీ అయిపోతుంది ప్రాబ్లం. ఓకే అమ్మ ఇక్కడ నుంచి ఇక్కడికైనా క్యాన్సిల్ చేస్తా అంటే చేసుకోండి. అంటే నువ్వు ఎలా చేస్తావు నాకు అవసరం లేదు, నాకు ఆన్సర్ కావాలంతే, అది ఫాస్టెస్ట్గా కావాలి. ఓకేనా రైట్. చూడమ్మా ఇప్పుడు సపోజ్ 5 ఉందమ్మా, 5 17s 5 5s 22 అంటే 5 4s 5 4s. నెక్స్ట్ చూడమ్మా 17 4 క్యాన్సిల్ అయిపోతుంది కదా, 4 1s 14 అంటే 4 3s 24 అంటే 6s 17 1 17 8s. క్రాస్ మల్టిప్లై చేస్తే సిపి ఇజ్ ఈక్వల్స్ టు 8 3s are 24. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కదా పంపిస్తే మల్టిప్లికేషన్ అంటే 2400 సరిపోయింది. అవునా? నాకు ఒక విషయం చెప్పండి, ఇక్కడ రెండోసారి చేసింది నేను ఇంతే, ఫస్ట్ టైం చేసింది అంతా. ఏది బెటర్ అని మీ ఒపీనియన్? నాకైతే ఇదే స్ట్రాంగ్ ఒపీనియన్, బెస్ట్ అని. బెటర్ కాదు, బెస్ట్. ఓకేనా? ఇట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడమ్మా A borrowed a sum of 1,60,000 rupees from B at a 10% per annum simple interest. ఇక్కడ అంటర్లైన్ చేసుకోవాల్సిందమ్మా, వాడు బారో చేసింది 10% సింపుల్ ఇంట్రెస్ట్కి. నెక్స్ట్ ఏం చేశాడమ్మా, అట్ ద సేమ్ టైమ్ హీ లీట్ కదమ్మా, లెంట్ LENT. ఓకే LENT లెంట్ ద సేమ్ సమ్ అంటే ద టోటల్ 1,60,000 హీ లెంట్ సేమ్ సమ్ టు సి at the same rate on compound interest compounded semi-annually for how long? 2 years. Find the amount in rupees earned by A in the whole transaction. Earned అంటే గెయిన్ రావాలి, ప్రాఫిట్ ఎంత వచ్చిందని అడుగుతున్నాడు. పద్ధతిగా చేయొచ్చు లేదా షార్టెస్ట్లో చేయొచ్చు. నేనేం చేస్తానంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 10% to 2 years 20% ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తూ చేయడం ఒక పద్ధతి. లేదు అమ్మ ఇక్కడ కాంపౌండెడ్ సెమీ యాన్యువల్లీ ఒకటే ముందు ఫోకస్ చేద్దాం అమ్మ. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ఎంత అన్నాడమ్మా, ఎట్ ద సేమ్ రేట్ అని కూడా అన్నాడు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా 10% పర్ యానమే. కానీ కాంపౌండ్స్ సెమీ యాన్యువల్లీ కాబట్టి నేను మొత్తాన్ని సెమీ యాన్యువల్లోకి మార్చేస్తాను. సెమీ యాన్యువల్ అంటే 10% పర్ యానం, సెమీ యాన్యువల్లీ అంటే హాఫ్ ఇయర్లీ అంటే 5%. అంటే ఇక్కడ 4 కాంపౌండింగ్ పీరియడ్స్ ఉన్నాయి. అంటే ఇది ఫస్ట్ కాంపౌండింగ్ పీరియడ్, సెకండ్ కాంపౌండింగ్ పీరియడ్, థర్డ్ కాంపౌండింగ్ పీరియడ్
అండ్ ఫోర్త్ కాంపౌండింగ్ పీరియడ్. నేను ఫోర్త్ 4 కాంపౌండింగ్ పీరియడ్స్ విడివిడిగా కనుక్కుంటా. మా ఫస్ట్ కాంపౌండింగ్ పీరియడ్కి ఈ ప్రిన్సిపల్ మీదే ఇంట్రెస్ట్ ఇవ్వాల్సింది. ఒక కాంపౌండింగ్ పీరియడ్ అంటే హాఫ్ ఇయరే కాబట్టి ఇంట్రెస్ట్ కూడా హాఫ్ చేస్తారు. 10%లో హాఫ్ అంటే 5%. 5% ఆఫ్ 1,60,000. 10% 16,000, 5% 8,000. అంటే ఫస్ట్ కాంపౌండింగ్ పీరియడ్కి 8,000 పే చేశాను. ఏంటిది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. అది మైండ్లో పెట్టుకో. సెకండ్ కాంపౌండింగ్ పీరియడ్ మన రూల్ ఏంటి? ఈ 8,000 పే చేయాలి ప్లస్ దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. అవునా? దీని మీద ఇంట్రెస్ట్ ఎంత? 5%. అంటే 10% 800, 5% 400. అవునా? ఓకే, అంటే మొత్తం ఎంత పే చేశారమ్మా? 8,400. థర్డ్ ఇయర్ కంటే ఏం చేయాలి? ఈ 8,400 ప్లస్ దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ ఎంత? 5%. 10% 840, 5% 420. అమ్మ నేను ఎవరిని తిట్టట్లా 420 అని. ఓకే, అక్కడ వచ్చిన నెంబర్ చదివా అంతే, ఫీల్ అవ్వమాకండి. ఓకేనా? అంటే మొత్తం ఎంత పే చేయాలి? 8,820. ఫోర్త్ కాంపౌండింగ్ పీరియడ్కి వచ్చేసరికి మనం ఎంత పే చేయాలి? దాని కింద రాస్తాను అమ్మా. ఓకేనా? ఈ 8,820 పే చేయాలి ప్లస్ ఇంకా 5% పే చేయాలి. అవునా? అమ్మా 10% 882, 5% దాంట్లో హాఫ్ అంటే ఎంతమ్మా? 441. ఇదేగా మనం పే చేయాల్సింది. ఇదంతా ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. అయితే ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఫస్ట్ 6 మంత్స్కి ఎంత పే చేసావు? 8,000. అంటే ఎవ్రీ 6 మంత్స్కి నువ్వు 8,000గా పే చేసేది. ఇప్పుడు ఇక్కడ ఎంతెంత కట్టావో కనుక్కుందాం. ఎక్స్ట్రా అవి తీసేద్దాం. ఇక్కడ ఎక్స్ట్రా లేదు, తీసేయి. అంటే నీకు గెయిన్ ఏం లేదు ఇక్కడ. ఇది నువ్వు పే చేసింది, అది నీకు వచ్చింది. అవునా? ఇక్కడ 8,000 ఉంటే నువ్వు 8,000 ప్లస్ 400 వచ్చింది. అంటే ఈ 400 నీకు గెయిన్. రాసుకో, 400 గెయిన్. ఇక్కడ 8,820 నువ్వు కట్టేది మాత్రం 8,000. అంటే గెయిన్ ఎంత? 820. పక్కన రాసుకో. నెక్స్ట్ ఇవి చూడు, ఈ 820 ప్లస్ 441 అంటే మళ్ళీ 820 ప్లస్ 441. అవునా? అంటే ఇది గెయిన్. ఎందుకంటే ఇక్కడ 8,000 కన్నా ఎక్కువ 820 కట్టావు ప్లస్ 441 కట్టావు, అంటే అది మొత్తం గెయినే. సో ఇప్పుడు ఈ మొత్తం యాడ్ చేస్తే 1, 8, సో 24. ఓకే, సో ఆన్సర్ ఇస్ 2481. హౌ మచ్ యు గెయిన్? డి 2481. ఇది చేసే పద్ధతి. దిస్ ఈస్ ద వే దట్ వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇలా కాకుండా ఎలా చేసినా సరే క్యాలిక్యులేషన్ మర్చిపోతుంది. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్, సో ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, another beautiful DA equation. చూడమ్మా జాగ్రత్తగా. Pie chart shows the distribution of percentage of students in various courses. ఓకే, పై చార్ట్ ఏం చేస్తుందమ్మా? స్టూడెంట్స్ని వేరియస్ కోర్సెస్లో ఎంతెంత ఉన్నారో డిస్ట్రిబ్యూట్ చేస్తుందంట. అమ్మా ఇప్పుడు ఒకసారి పై చార్ట్ కదా, వెంటనే మీ మైండ్లోకి రావాల్సిన థాట్ ఏంటో తెలుసా? పర్సంటేజ్ అయితే టోటల్ 100 అయితేనే చేయాలి, అంటే వదిలేయాలి. వెరిఫై చేద్దామా? 20, 20, 40, 10, 50. బాగుంది, పక్కన పెట్టే. 12 + 13 25 + 25 50. 50 + 50 100. చా 50 రాకపోతే వదిలేసి ఉండేవాడిని. ఎగ్జామ్లో నాకు యాడ్ స్కోర్ ఇచ్చి ఉండేవాడు. అర్థమైందా? అంటే ఇక్కడ చెప్పింది ఏంటో తెలుసా? ఇక్కడ చా అంది నేను చెప్పడం గురించి కాదు. ఒకవేళ ఎగ్జామ్లో కనుక అలా ఇచ్చుంటే మీకు ఆ క్వశ్చన్కి యాడ్ స్కోర్ ఇస్తాడు. ఇక్కడ మిస్ అయిపోయావు నువ్వు. ఓకేనా? రైట్, చూడమ్మా నెక్స్ట్ వన్. ఓకే, సో అమ్మా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అమ్మా? 1400. ఓకే, ఇక్కడ చూడమ్మా. ఈ స్టూడెంట్స్ ఇక్కడ ఇంకోటి ఏం రాశాడంటే పర్సంటేజ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్. కోర్సు నెంబర్ ఆఫ్ బాయ్స్. అమ్మ ఇప్పుడు బీఎస్సీ మ్యాథ్స్లో 40% ఉన్నారంటే ఎవరు వాళ్ళు? బాయ్స్. అంటే గర్ల్స్ 60% ఉన్నారు. అవునా? ఓకే, బీఎస్సీ ఫిజిక్స్లో 68% బాయ్స్ ఉన్నారంటే గర్ల్స్ 32%. అవునా కాదా? ఓకే, గుడ్. ఓకే, క్వశ్చన్ చూడడం ఏమన్నాడు? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ బీఎస్సీ మ్యాథ్స్? మనకి జాగ్రత్త చూడాలి. బీఎస్సీ మ్యాథ్స్లో గర్ల్స్. అసలు బీఎస్సీ మ్యాథ్స్ అంటే బీఎస్సీ మ్యాథ్స్ 20%, దాంట్లో గర్ల్స్ కావాలి. ఓకే, బీఎస్సీ మ్యాథ్స్. ఓకే, నెక్స్ట్ వన్. 2 నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ బీఎస్సీ సి సైన్స్. సి సైన్స్ అంటే మేబీ కంప్యూటర్ సైన్స్. అవునా కాదా? ఓకే, గుడ్. స్టార్ట్ చేద్దామా? సో మొత్తం ఎంతమంది? 1400. అమ్మా నేను ఏ మాత్రం కాన్సెప్ట్ కూడా తెలియని ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. మొత్తం ఎంతమంది అమ్మా? 1400. దాంట్లో నీకు ఎవరు కావాలి? బీఎస్సీ మ్యాథ్స్. బీఎస్సీ మ్యాథ్స్ అంటే 20%, అంటే 20/100. దీంట్లో నీకు ఎవరు కావాలి? గర్ల్స్. అవునా? ఓకే, బీఎస్సీ మ్యాథ్స్లో బాయ్స్ 40%, అంటే గర్ల్స్ 60%. అవునా? 60% కాబట్టి 60/100 బై. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమన్నాడమ్మా? బాయ్స్ కావాలి. దేంట్లో? బీఎస్సీ కంప్యూటర్స్. సార్ మొత్తం 1400 సార్. అందులో బీఎస్సీ సి సైన్స్ అంటే ఎక్కడుందమ్మా మనకి? ఇదిగోమ్మా, బీఎస్సీ సి విడిగా ఇచ్చారు చూడమ్మా. ఎంతమ్మా? 25%. అవునా? 25%. 25/100 ఇంటూ దాంట్లో ఎవరు కావాలి? బాయ్స్. లెజెండరీ బాయ్స్ కావాలంట.
మా సి సైన్స్లో బాయ్స్ ఎంత మా 80%, అవునా కాదా? రైట్, 80% అంటే అదే రాసుకుందాం, బాయ్సే కాబట్టి 80/100. ఇదేగా వాడు అడిగిన రేషియో. ఇలా రాస్తే అడ్వాంటేజ్ అంటే 100 వాడి 100, 100 100, 1400 క్యాన్సిల్. ఇక రిమైనింగ్ వాల్యూస్ రాసుకుందాం, ఓకేనా? 6 2s are 12, పక్కన 2 సున్నాలు. 25 8s are 200, పక్కన 0. 00 00 క్యాన్సిల్, 4తో క్యాన్సిల్ చేస్తే 3/5. అంటే రేషియో ఎంతమా? 3:5. ఎన్నో ఆప్షన్ అమ్మా? డి ఇస్ ద ఆన్సర్. నువ్వు ఏ క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు, ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. In triangle ABC, AD is the bisector of angle A meeting BC at D. ఒకసారి బొమ్మ తీసుకుందామా? ఒక రైట్ చూడమ్మా. ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉంది, అదిగో ఏబిసి భలే అందంగా వచ్చేసింది కదా బొమ్మ అనగానే. ఓకే గుడ్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడమ్మా? సో యాంగిల్ ఏకి బైసెక్టార్ని గీసాడంట, అంటే ఇదేగా. అది బీసీని ఎక్కడ మీట్ అయిందంట? డి దగ్గర మీట్ అయిందంట, అంటే ఇది యాంగులర్ బైసెక్టార్ అమ్మా. ఈ పాయింట్ చూడంగానే మీ మైండ్లో ఒక కాన్సెప్ట్ గుర్తురావాలి, ఇంటర్నల్ బైసెక్టార్ థీరం, అవునా? ఏంటమ్మా? యా, ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్ డివైడ్స్ ద ఆపోజిట్ సైడ్ ఇన్ ద రేషియో ఆఫ్ అదర్ 2 sides. ఏంటమ్మా కాన్సెప్ట్? BD/DC ఎంత అంటే AB/AC రేషియో, అవునా? నెక్స్ట్ వన్ చూడమ్మా. AC ఎంత? 21, BC ఎంత? 11. అంటే ఇది 11, ఇది 21, అంటే ఈ రేషియో కూడా ఎంత? 11:21. సే సార్, అదే ఇప్పుడే చెప్పింది. నెక్స్ట్ చూడమ్మా. అండ్ ద లెంగ్త్ ఆఫ్ BD ఈజ్ 3 centimeters లెస్ దాన్ DC. ఈ DC గాడు ఎంతంటమ్మా? ద లెంగ్త్ ఆఫ్ BD, వీడు ఎంతంటమ్మా? DC కంటే 3 centimeters లెస్ అంట. అంటే వీడు 11 parts, వాడు 21 parts, అంటే ఎంత లెస్? 10 parts. వాడు దాని వాల్యూ ఎంత ఇచ్చాడు? 3 అని ఇచ్చాడు. అయితే వాడు ఏమంటాడమ్మా? దెన్ ద లెంగ్త్ ఆఫ్ ద సైడ్ AB ఈజ్, ఏం కావాలంటమ్మా? AB లెంగ్త్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలా. అంటే ఇది 11 parts, అది 21 parts, మొత్తం కలిపితే 32 parts ఎంత అనే అడుగుతుంది వాడు. క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుందిగా. ఓకే, AC 21, BC ఎంతమ్మా? 11. ఓకే ఓకే గుడ్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 32 × 3 96/10. ఓకే, అంటే బెస్ట్ ఆన్సర్ ఈజ్ సి ఈజ్ ద ఆన్సర్. 9.6 కదా, 9.6 లేదు చూసారా? కాబట్టి ఉన్న వాటిలో బెస్ట్, అంటే అప్రాక్సిమేషన్కి వెళ్ళిపోయి ఆన్సర్ ఎంతమ్మా? 10. ఓకేనా? ఇది చేయాల్సిన పద్ధతి, ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Rajan spent 10% of his salary on rent. He spent 20% of the remaining part. ఇది బ్యూటిఫుల్. రిమైనింగ్ అంటే సక్సెసివ్ పర్సంటేజ్, ఓకేనా? ఆన్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సాలరీ ఆన్ ట్రాన్స్పోర్టేషన్. ఆఫ్టర్ విచ్ హీ స్పెంట్ 40% ఆఫ్ ద బ్యాలెన్స్. బ్యాలెన్స్ అంటే మిగిలినది, అంటే అగైన్ సక్సెసివ్. ఓకే, ఆఫ్ ద సాలరీ ఆన్ ఫుడ్, తిన్నాడంట. ఫర్దర్ హీ స్పెంట్ 80% ఆఫ్ ద బ్యాలెన్స్ ఆన్ వేరియస్ బిల్స్. బ్యాలెన్స్ అంటే మళ్ళీ మిగిలింది, అవునా కాదా? ఓకే, బ్యాలెన్స్ అమౌంట్ నాకు ఇచ్చేసి అంటే మీనింగ్ ఏంటి? బ్యాలెన్స్ రాసి బ్యాలెన్స్ షీట్లో మిగిలిన అమౌంట్నా? కాదు, బ్యాలెన్స్ అమౌంట్ అంటే మిగిలిన అమౌంట్, అవునా? సో మిగిలింది. హీ డిపాజిటెడ్ 5,000 ఇన్ ద బ్యాంక్ అండ్ కెప్ట్ ద రిమైనింగ్ 1480 ఫర్ హిజ్ ఓన్ పెట్టి ఎక్స్పెన్సెస్. అంటే ఇవి మొత్తం పోయిన తర్వాత కూడా వాడు 5,000 దాచిపెట్టాడు, 1,480 రూపాయలు జోలో పెట్టుకుని ఖర్చులు పెట్టుకుంటున్నాడు. అంటే ఇంకా ఎంత మిగిలిందంటారు? ఈ మొత్తం పోయిన తర్వాత 5,000 + 1480, అంటే 6,480 రూపీస్ వాడి జేబులో, వాడి చేతులు మిగిలాయి. సే సార్ నువ్వు ఇవన్నీ అయిపోయిన తర్వాత. ఓకే, పక్కన పెట్టుకో. ఇప్పుడు ఏమంటాడమ్మా? ఫైండ్ హిజ్ మంత్లీ శాలరీ. మంత్లీ శాలరీ ఎంత? మరి దీన్ని రెగ్యులర్గా చేస్తే అఫ్కోర్స్ 40%, 20%, 10%, 80 అన్నాడు కాబట్టి కొంత ఈజీగానే ఉంటుంది. కానీ ఇన్నొచ్చరికి డైరెక్ట్ చేస్తే క్యాలిక్యులేషన్లో డెసిమల్స్ ఎక్కువ వస్తాయి. వద్దు, డైరెక్ట్ చేయి. సో ఎవడమ్మాడు? రాజన్ ఇన్కమ్ని 6 అనుకుంటా. 10% ఆఫ్ హిజ్ ఇన్కమ్ దేనికి ఖర్చు పెట్టాడు? రెంట్. అంటే ఎంత మిగిలింది? 90%. ఎందుకు మిగిలింది అనేది గురించి రాస్తా అంటే వాడు ప్రతిసారి రిమైనింగ్ బ్యాలెన్స్ అంటున్నాడు కాబట్టి మిగిలిన దాని గురించి మాట్లాడుతున్నా. 10% ఖర్చు పెడితే 90% మిగిలింది, అంటే 90/100. ఇప్పుడు ఇదేగా బ్యాలెన్స్ అమౌంట్. ఈ బ్యాలెన్స్ అమౌంట్లో వాడు ఎంత ఖర్చు పెట్టాడమ్మా? 20% ఖర్చు పెట్టాడు. అంటే ఇంకా 80% ఆఫ్ ద బ్యాలెన్స్ అమౌంట్ ఉంది, అంటే దీంట్లో 80% ఉంది. 80% అంటే 80/100. ఆ తర్వాత ఏం చేశాడమ్మా? ఇంటూ ఆఫ్టర్ విచ్ హీ స్పెండ్ 40% ఆఫ్ ద బ్యాలెన్స్, అంటే ఇదేగా బ్యాలెన్స్. ఓకే, ఈ బ్యాలెన్స్లో 40% ఖర్చు పెట్టాడు, అంటే ఇంకెంత ఉంది? 60%, అంటే 60/100 ఇంటూ ఆ తర్వాత ఏం చేశాడమ్మా? మళ్ళీ బ్యాలెన్స్ అమౌంట్లో 80% ఖర్చు పెట్టాడు, అంటే ఇదేగా బ్యాలెన్స్ అమౌంట్. దీంట్లో 80% ఖర్చు పెడితే మిగిలేదంతా 20%, అంటే ఇదేగా మిగిలింది వాడి దగ్గర.
ఈ మిగిలిన దాంట్లోనే 5,000 బ్యాంకులో వేసాడు, 1,480 రూపాయలు జేబులో పెట్టుకున్నాడు. అంటే వాడి దగ్గర మిగిలింది 6,480 రూపాయలు. ఓకేనా? సింపుల్ చేస్తే డైరెక్ట్గా ఆరు యొక్క శాలరీ అంటే రాజన్ యొక్క శాలరీ వచ్చినట్టే. సింపుల్ చేద్దామా? 1 2 3 4 1 2 3 4 క్యాన్సిల్. రిమైనింగ్ నెంబర్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతాయో నమ్మకంగా కొట్టేయండి. 8 నాకు భలే ఈజీగా ఉంది సార్. 8 8s 8 1s 0s. సార్ 8 10 చూడంగా 9 పోతుంది సార్. 9 9s పక్కన 0. అబ్బాబా భలే ఉన్నాయి క్యాలిక్యులేషన్స్ అన్ని. సో ఇది చూడంగానే 6 పోతుంది సార్. 6 15s. ఓకే, అంటే ఆడ శాలరీ ఎంత అంటే 100 × 100 అంటే 10,000. 10,000 అంటే ఇక్కడ 15 మిగిలింది. అంటే 15కి 10,000 అంటే 4 సున్నాలు పెట్టాలి. బై అక్కడ మిగిలిన ఎవడో తెలుసా 2. వాడిని ఇక్కడ క్యాన్సిల్ చేయాలి. ఓకేనా? చాలామంది తొందరపడి ఇక్కడ 5తో క్యాన్సిల్ చేసి ఆ తర్వాత మల్టిప్లికేషన్ చేస్తారు. కొన్నిసార్లు సూపర్ ఉంటుంది, కానీ ఎక్కువసార్లు పగిలిపోతుంది. అందుకని అలా చేయాలి. 2తో క్యాన్సిల్ చేస్తే 2 7 5 000 అంటే ఎంతమ్మా? 75,000. 75,000 అంటే ఎన్నో ఆప్షన్? ఏ ఈజ్ ద ఆన్సర్. వాట్స్ ద ఆన్సర్? ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. In a class, the ratio of rural to urban students is 4:7. రాసుకుందాం. రూరల్కి అర్బన్కి రేషియో ఎంతమ్మా? 4:7. In an examination, the average percentage marks of the rural and the urban students respectively is 65 and 63. వీళ్ళు ఎంతమ్మా? 65. వీళ్ళ యావరేజ్ ఎంతమ్మా? 63% marks. What is the overall average percentage marks of the class correct to 2 decimal places? డెసిమల్స్ వస్తున్నాయి అంతే తప్ప పెద్ద కష్టమేం కాదు. దీన్ని 2 రకాలుగా చేయొచ్చమ్మా. యావరేజెస్లా చేయొచ్చు, మిక్సెస్ అండ్ అలిగేషన్లా కూడా చేయొచ్చు. ఓకేనా? ఈ రెండింటిని ఏ రేషియోలో ఉన్నారమ్మా స్టూడెంట్స్? 4:7 రేషియోలో ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరి డిఫరెన్స్ ఎంత? 2. ఆ 2ని 4:7 రేషియోలో పంచాలి. 2ని ఎలా పంచాలమ్మా? 4:7 రేషియో. 4:7 రేషియోలో పంచితే వీడికి ఎంత వచ్చుద్ది? 2/, ఓకే, వీడికి ఎంత వస్తుందమ్మా? 4:7 రేషియోలో పంచితే 11 parts is equals to 2 కాబట్టి 4 parts అంటే ఎంత? 4 × 2 8/11. వీడికి ఎంత వస్తుందమ్మా? 8/11. అది మైండ్లో పెట్టుకో. ఎంత వచ్చిందమ్మా? 8/11. ఓకే, సో వీడికి 8/11 ఒక్కటి రాస్తే చాలా, మరి రిమైనింగ్ అంత అవసరంలా. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తానంటే ఈ మధ్యలో ఉన్నది యావరేజ్, అవునా కాదా? అంటే మనం మామూలుగా అయితే ఇలా క్రాస్ చేస్తాం కదా, దాంట్లో ఒక వాల్యూ కనుక్కున్నా చాలు. దీనికి క్రాస్లో ఉన్నవాడు బుడ్డ నెంబర్ అయితే బుడ్డ నెంబరు ప్లస్ ఇది అంటే ఎంత అవుతుందమ్మా? 63 + 8/11. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. సింపుల్ అయిపోయింది ఆల్రెడీ. 63 పాయింట్ సంథింగ్ అంటే ఆన్సర్ ఇస్ సి. నేను చేయగలరా? ఒకవేళ ఎగ్జాక్ట్గా చేయాలనుకుంటే 63 + 8/11 అంటే 0.72727272 ఇస్ ద వాల్యూ. యాడ్ చేసుకుంటే 63.727 రౌండ్ ఆఫ్ టు 2 డెసిమల్స్ కాబట్టి 73 అయిపోతుంది. 63.73 ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఏం చేశానో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక నెంబర్తో ఈ నెంబర్తో ట్రై చేశాను కదా, ఈసారి ఈ నెంబర్తో చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇది ఒకసారి వింటే అర్థమయ్యే క్వశ్చన్ కాదు, కనీసం 2 సార్లు వింటేనే అర్థమవుతుంది. ఓకేనా? రెండోసారి చదువు చూడమ్మా. అదే డేటాని మళ్ళీ తీసుకుంటున్నాను, మళ్ళీ చేస్తున్నాను. ఓకేనా? రైట్, గుడ్. ఇందులో రూరల్ వాళ్ళ యావరేజ్ ఎంతమ్మా? 65. అర్బన్ వాళ్ళది ఎంతమ్మా? 63. నేను కంబైన్డ్ యావరేజ్ అడుగుతున్నాడు. కానీ ఆ స్టూడెంట్స్ ఏ రేషియోలో ఉన్నారు? 4:7 రేషియోలో ఉన్నారు. అవునా? 4:7 రేషియో. ఓకే, ఈ డిఫరెన్స్ ఎంత? 2. సో ఈ 2ని 4:7 రేషియోలో పంచాలి. అంటే 4:7 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్? 11 parts. అంటే 11 parts is equals to 2. 1 part is equals to 2/11. వీడు ఎన్ని పార్ట్స్? 7 parts. అంటే ఇంటూ 7 చేస్తే ఎంతమైంది? 14/11. అవునా? ఓకే, గుడ్. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేను రాసింది బుడ్డోడికా పెద్దోడికా? పెద్దోడికి. సో పెద్దోడి నుంచి అయితే క్రాస్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 65 - 14/11. ఓకేనా? ఓకే, అంటే ఆటోమేటిక్గా ఎంత అవుతుందమ్మా? 14 కాస్త నేను అనుకుంటా 11 + 3 అని. ఓకేనా? 14 అనుకుంటానమ్మా, 11 + 3. 11/11 అంటే 1. అంటే 65 - 1. ఇంకెంతమ్మా? 3/11. అది మైనస్ ఉంది కదా, అంటే -3/11. 65 - 1 అంటే 64. -3/11 అంటే ఎంత? 0.2727. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 63.7273. రౌండ్ ఆఫ్ టు 2 డిజిట్స్ కాబట్టి ఇద్దరు చేస్తే ఇక్కడ 3 రాసుకోవచ్చు. 63.73. ఓకే, సో ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఇస్ ద ఆన్సర్. ఇక్కడ ఎవరితో ఈజీ అంటే వీటితో చేస్తే ఈజీ. ఓకేనా?
సో ఇప్పుడు చూడమ్మా 11 parts 2 అయితే 1 part 2/11, వీడు 4 parts కాబట్టి 4 into 2/11 చేస్తే ఎంత 4 into 2 అంటే 8/11. ఈ క్రాస్ రౌండ్ నెంబర్ చిన్న నెంబర్ కాబట్టి అంటే వీళ్ళిద్దరు ఎవరు చిన్న వీడు చిన్న నెంబర్ అయితే 63 + 8/11. ఓకే, అది మిడిల్ వాల్యూ అవుతుంది. ఓకేనా, సో 63 పాయింట్ సంథింగ్ కాబట్టి ఆన్సర్ సి డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఓకేనా, దట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. అందుకని ఒక కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు అన్ని రకాలుగా నేర్చుకోవాలి పర్ఫెక్ట్, అప్పుడు మాత్రమే ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా చేయగలుగుతాం. ఓకేనా, sin A 1/2, A ఈజ్ అన్ ఎక్యూట్ యాంగిల్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సో అండ్ సో. ఏ అనేది ఎక్యూట్ యాంగిల్ అంటే ఫస్ట్ క్వాడ్రంటేగా, అంటే అన్ని పాజిటివ్ గొడవ తీసేయి. మరి sin A 1/2 అంటే సైన్లో 1/2 ఎప్పుడు వచ్చింది 30కి, ఆ 30 తీసుకుని సబ్స్టిట్యూట్ చేసేయి. tan 30 అంటే 1/√3 మైనస్ cot 30 అంటే √3 బై √3 ఇంటూ 1 ప్లస్ ఏముందమ్మా కొసికెంట్ ఏ, కొసికెంట్ 30, కొసికెంట్ అంటే సైన్కి రెసిప్రోకలేగా అంటే 2. ఓకే, ఎల్సిఎం అంటే అనుకోమ్మా, సో ఈ √3 ఇటు వచ్చేస్తే √3 ఇంటూ √3 అంటే 3, 1 - 3 అంటే -2 బై √3, దీనికి కర్బ్ అయిపోతుంది కాబట్టి √3 ఇంటూ √3 అంటే 3 ఇంటూ 3. ఓకేనా, అంటే ఎంత అవుతుందమ్మా ఇది -2/9. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, ఏ ఈజ్ ద ఆన్సర్. ఎన్నో ఆన్సర్ ఏ. రైట్, ద నెక్స్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ ఇది కదా. cos θ మైనస్ sin θ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ కాస్ ఆఫ్ 90 మైనస్ θ. ఒకసారి రీరైట్ చేద్దామా, cos θ మైనస్ sin θ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ θ. అంటే ఏం రాసుకోవచ్చమ్మా, sin θ అనేగా, sin θ. ఇక్కడ నుంచి ఈ క్వశ్చన్ని ఎలా మార్చేయాలి అంటే θ ఎటు ఫస్ట్ క్వాడ్రంట్ అన్నాడు, గొడవ లేదు అంటే అన్ని పాజిటివ్లే. సో ఈ మైనస్ sin θ ని పంపించేసి cos θ ఈజ్ ఈక్వల్స్ టు 2 sin θ. ఈ cos θ ని పంపిస్తా, ఈ 2 ని పంపిస్తా అంటే 1/2. sin బై cos అంటే tan θ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. ఓకే, వాడు అక్కడ tan θ అడిగాడు, ఇంకోటి ఏమడిగాడు cot θ అంటే రెసిప్రోకలేగా అంటే 2. ఇప్పుడు చెప్పేవాడు నేను ఏమడిగాడు, అమ్మా ఇక్కడ ఒక చిన్న తప్పు చేసామమ్మా, వాడు √3 ఇచ్చాడు, మనం ఏం రాసామమ్మా ఆ √3ని మిస్ చేసాం. ఓకే, సో లెట్ us erase this part. మనం √3ని మిస్ చేసాం కదా, √3 మిస్ చేస్తే బండబూతులు వస్తాయి. ఓకేనా, రైట్, ఏముందమ్మా √3 ఇంటూ కాస్ ఆఫ్ 90 మైనస్ θ అంటే sin θ. ఓకే, ఈ మైనస్ sin θ తెచ్చుకుంటే ప్లస్ sin θ అంటే cos θ ఈజ్ ఈక్వల్స్ ఇటు వస్తే ప్లస్ sin θ అనేగా, sin θ కామన్ తీస్తారనుకోమ్మా, ఏం మిగిలింది √3 + 1. √3 + 1 ఇటు పంపించేసారనుకోమ్మా 1/√3 + 1 ఈజ్ ఈక్వల్ టు కాస్ θ పంపిస్తే sin బై కాస్ కాబట్టి tan θ. ఓకే, ఒకటి పని అయిపోయింది. tan θ వీడైతే cot θ అంటే రెసిప్రోకలేగా, ఇప్పుడు tan అంటే ఇదమ్మా, cot అంటే రెసిప్రోకల్ అంటే 1/√3 + 1 ప్లస్ cot అంటే సారీ ప్లస్ కదమ్మా మైనస్. ఓకే, cot θ అంటే సో సింప్లీ ఇట్ ఈస్ √3 + 1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఇదే కూడా అడిగింది. ఓకే, రేషనలైజ్ చేస్తానమ్మా, రేషనలైజ్ చేయాలంటే ఏం చేయాలి, ఓకే అమ్మా డైరెక్ట్గా చూసి చెప్పగలిగితే సూపర్ అమ్మా, √3 - 1/2 అని చెప్పగలిగితే రేషనలైజ్ చేసిన తర్వాత ఆన్సరు సూపర్. మీకు అంత ఉందా లేదో నాకు తెలియదు కాబట్టి నేను చేస్తున్నానమ్మా, √3 - 1/√3 - 1తో మల్టిప్లై చేస్తా. ఓకే, అప్పుడేమవుతుందమ్మా ఇది a + b ఇంటూ a - b అంటే a² - b². a² అంటే √3² అంటే 3 మైనస్ b² అంటే 1, 3 - 1 అంటే 2. అక్కడేముంది √3 - 1/2 మైనస్ √3 - 1, అవునా. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ చూసి నేను ఏం చేయాలో డిసైడ్ చేస్తా, ఆప్షన్స్ చూసి నేను ఏం చేయాలో డిసైడ్ చేస్తా. ఓకే, రైట్ అమ్మా, నౌ లెట్ us సింప్లిఫై ఇట్. ఓకే అమ్మా, ఇక్కడ నాకు ఇంత చేయాల్సిన అవసరం లేదమ్మా, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఇలా చేస్తే డినామినేటర్లో 2 మాత్రమే మిగులుతుంది, కానీ వాడు ఆన్సర్లో 2 ఎక్కడ మనకి ఇవాళ అన్ని చోట్ల ఒక ఫ్రాక్షన్ ఉన్నాడు, అవునా కాదు, ఐ మీన్ ఒక థర్డ్ ఉన్నాడు, కాబట్టి నేను ఏం చేస్తానమ్మా థర్డ్ ఉండేలా ప్లాన్ చేస్తా, అంటే రేషనలైజ్ చేయను. ఓకే రైట్, ఇప్పుడు సింప్లిఫై చేస్తే క్రాస్ మల్టిప్లికేషనేగా, అంటే 1 మైనస్ √3 + 1 హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్. అప్లై చేస్తే a² అంటే 3 + b² అంటే 1 + 2ab అంటే 2√3 బై ఎంతమ్మా ఇది √3 + 1ని వాడు అక్కడ అన్ని చోట్ల 1 + √3 రాశాడు కాబట్టి నేను కూడా అదే రాశానమ్మా, అన్ని చోట్ల అదే రాశాను చూసారా. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమొచ్చుద్దామా చెప్పండి నాకు, 3 + 1 అంటే 4, 1 - 4 అంటే -3 -2√3 బై 1 + √3. రైట్ చూడమ్మా, ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఏమొస్తుందమ్మా మనకి ఇక్కడ
వీళ్ళిద్దరిలో మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ 3 + 2√3/1 + √3. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సిలో ఉందేమో చూడండి కరెక్ట్గా. ఇక్కడ మైనస్ ఉంది చూసారా? మైనస్ ఆఫ్ 3 + 2√3/1 + √3 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్ అమ్మా. Points P, Q, R, S and T lie in this order on a circle with center O. ఒక సర్కిల్ కావాలంట, ముందు సర్కిల్ గీసేసుకుందాం, ఒక పని అయిపోద్ది. దిస్ మై బ్యూటిఫుల్ సర్కిల్. కొంచెం పెద్దగా గీసుకుంటారమ్మా, ఎందుకంటే సర్కిల్స్లో ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సర్కిలే మేజర్ అవుతుంది. సెంటర్ ఓ. ఇఫ్ కార్డ్ టీఎస్ ఈజ్ ప్యారలల్ టు డయామీటర్ పిఆర్. టీఎస్ అనే కార్డ్ ఏమైందమ్మా? పిఆర్ అనే డయామీటర్కి ప్యారలల్గా ఉందంట. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సి అంటే పిఆర్ అనేది డయామీటర్. ఓకే, అంటే ఇది పి. ఓకే, వాడు పాయింట్స్ అని చెప్పడమ్మా పిక్యూఆర్ఎస్ కదా. ఓకే ఓకే, పి క్యూఆర్ఎస్ టి. ఆ ఆర్డర్లోనే ఉన్నాను కాబట్టి రాశాను. అఫ్ కోర్స్ ఇలా కూడా రాసుకోవచ్చు, పిక్యూఆర్ఎస్ టి కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఏం చెప్పాడమ్మా? వీళ్ళిద్దరూ ప్యారలల్, అదేగా. ఓకే, కొంచెం అందంగా వచ్చేలా తీసుకుందాం. వీళ్ళిద్దరూ ప్యారలల్, అవునా? ఓకే, వీళ్ళిద్దరూ ప్యారలల్. సో ఇలా జాయిన్ చేసేసా. ఇక్కడ నుంచి నాకు 2 పాయింట్స్ కనబడుతున్నాయి. ఏంటో తెలుసా? నెంబర్ 1, సో ఇది డయామీటర్ అన్నాడు కాబట్టి గ్యారంటీగా ఎక్కడో చోట మ్యాక్సిమం యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ 90 degrees వాడతాడు. వీళ్ళిద్దరూ ప్యారలల్ అన్నాడు కాబట్టి ఎయిదర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కానీ, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ కానీ, ఆల్టర్నేట్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఈక్వల్ కానీ ప్రాపర్టీ వాడతాడు. ఇవి రూల్స్ మన మైండ్లోకి రావాల్సినవి. ఓకే, గుడ్. నెక్స్ట్ ఏమన్నా చూడండి. యాంగిల్ ఆర్క్యూటీ ఈజ్ ఈక్వల్ టు 58 degrees. ఆర్క్యూటీ ఎక్కడ ఉందో చూడమ్మా? ఆర్క్యూటీ. ఓకే, ఎంతమ్మా? 58 degrees. ఆర్క్యూటీ అంటే ఇలా జాయిన్ చేయాలి, అవునా? ఓకే, ఇదెంతమ్మా? 58 degrees. ఓకే, దెన్ ఫైండ్ ద మెజర్ ఇన్ డిగ్రీస్ ఆఫ్ యాంగిల్ ఆర్టీఎస్. ఆర్టీఎస్ అంటే ఈ యాంగిల్ అడుగుతున్నాడు. సే సార్ నో. ఓకే, ఆ యాంగిల్ కావాలంటే గుడ్. ఓకే, సో ఇక్కడ చూడండి, అది అరేంజ్ చేస్తాను ఫస్ట్. ఓకే అమ్మ, వాడు ఇచ్చిన దాని ప్రకారం నా మైండ్లోకి ఏం కనబడుతుందో చెప్తానమ్మా. ఈ యాంగిల్ ఎంత? 58 degrees. నా మైండ్లోకి వెంటనే ఇదిగో ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఇమాజిన్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ బొమ్మలో నాకు నేను గ్రీన్తో గీస్తాను, అంతవరకే చూడండి. ఓకే, నేను గ్రీన్తో గీసినంతవరకే చూడండి, మొత్తం చూడొద్దు, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇంతవరకే చూడండి. చూస్తే టీఆర్ అనే కార్డు మేజర్ ఆర్క్ మీద 58 degrees చేసింది, అవునా? అంటే మేజర్ ఆర్క్ మీద ఎక్కడైనా కూడా 58 degrees చేస్తుంది. కీప్ దిస్ పాయింట్ ఇన్ యువర్ బ్రెయిన్. అంటే ఇదే కార్డు ఇదిగో, ఇది కూడా మేజర్ ఆర్క్ మీద పాయింటేగా. అంటే ఇక్కడ కూడా ఎంత యాంగిల్ చేయాలి? 58 degrees. అంటే ఈ యాంగిల్ ఇస్ హౌ మచ్? 58. కీప్ దిస్ పాయింట్ ఇన్ యువర్ బ్రెయిన్. ఇది నువ్వు నీ బ్రెయిన్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ అమ్మా, ఇక్కడ నుంచి నా మైండ్లోకి వచ్చింది ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా. సో ఒక స్ట్రైట్ లైన్ ఎక్స్టెండ్ చేస్తాడమ్మా. ఇలా ఎక్స్టెండ్ చేస్తే వీళ్ళిద్దరూ ప్యారలల్ లైన్స్ కాబట్టి ఆటోమేటిక్గా ఇది సైక్లిక్ ట్రెపీజియం అవుతుంది. రూల్, అవునా కాదా? ఒకవేళ మీకు తెలిసినా తెలియకపోయినా నేను చెప్పేది చూసండి, సరిపోద్ది. వీళ్ళిద్దరూ ప్యారలల్ లైన్స్ కాబట్టి వీడి ట్రాన్స్వర్సల్ లైన్ అవుతాడు కాబట్టి ఈ యాంగిల్ 50 అయితే ఈ యాంగిల్ కూడా ఎంతమ్మా? 58, అవునా? కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, గుడ్. మరి ఆ యాంగిల్ మొత్తం 58. నెక్స్ట్ మనకు రావాల్సింది ఏంటంటే ఇక్కడ కలర్ మార్చి చూపిస్తాను చూడండి జాగ్రత్తగా. ఇంతవరకే చూడండి, నేను బ్లూతో గీస్తున్నాను, కొంచెం థిక్గా గీస్తాను చూడండి. కనబడుతుంది కదా? అంటే ఏం లేదు, పాత లైన్స్ మీద ఓవర్లాప్ అవ్వడం కోసం ఇలా గీసా. ఇప్పుడు ఇది యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అయినా కాదా చెప్పండి? యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అంటే ఎంత అవ్వాలి? 90 అవ్వాలి. అంటే ఈ యాంగిల్ ఎంతమ్మా? 90 degrees. అది మైండ్లో పెట్టుకో. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు, ఇది ఒక స్ట్రైట్ లైనేగా. ఈ స్ట్రైట్ లైన్ అయితే మొత్తం ఎంత 180 అవ్వాలిగా. వీడు 90 అంటే వీళ్ళిద్దరిని కలిపితే 90 ఉండాలిగా రూలు. మరి మొత్తం కలిపి 90లో వీడు 58 పోతే వీడు ఎంత ఉంటాడు? ఇంకా 32 degrees. వాడు ఎంత ఉంటాడమ్మా? 32. వాడు అడిగింది అదేనా చూడండి. యాంగిల్ ఆర్టీఎస్ అంటే ఎంతమ్మా? 32. సో ఎన్ ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు అర్థమైందమ్మా నేను బొమ్మ ఎందుకు పెద్ద గీసాను? జామెట్రీలో మ్యాక్సిమం క్వశ్చన్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే కింద నువ్వు రాసేది గీసేది ఏమీ ఉండదు, బొమ్మ గీసుకోవడంలోనే మొత్తం అంతా ఉంది. ఓకేనా? ఆ బొమ్మ కూడా చాలామంది స్టూడెంట్స్ పిసినారుగా ఇంత బొమ్మలు గీసి ఆ బొమ్మలో సరిగా కనపడక అర్థం కావట్లేదు అని చెప్పి ఎగ్జామ్లో చెడగొట్టుకుంటూ ఉంటారు, మార్క్స్ పోగొట్టుకోవాలి. సో పిసినార్తనం వద్దు. దట్టు ఇప్పుడు రాసే మార్క్ టెస్ట్లో మీ పేపర్ కాబట్టి మీరు పిసినార్తనం వాడుతున్నారేమో, వాడద్దు.
రేపు మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్లు మీవి కాదు, ఎవరివి? గవర్నమెంట్వి. ఓకేనా? సో వెచ్చలుడిగా వాడేయండి. మనకి జనరల్గా ఒక అలవాటు ఉంది, ఏంటమ్మా, ఫ్రీగా వస్తే డాష్ కూడా వదలకుండా తాగేస్తాం. ఏంటది? అది మీరు చదువుకోవచ్చు కదా, ఫినాయిల్ కదా. సో కాబట్టి ఇవి ఫ్రీ పేపర్లు కాబట్టి పెద్ద పెద్ద బొమ్మలు గీయండి, బాగా అర్థమవుతాయి. ఓకేనా? దట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. There are 2 water taps in a tank which can fill the empty tank in 12 hours and 18 hours. ఒక ఇన్లెట్ ఉందమ్మా, అది ఎంతసేపట్లో ఫిల్ చేస్తుందమ్మా? 12 hours. 12 hours. ఓకే. ఇంకో ఇన్లెట్ ఉందమ్మా, అది ఎంతసేపట్లో ఫిల్ చేస్తుందమ్మా? 18 hours. బ్యూటిఫుల్. నెక్స్ట్ ఏమన్నాడమ్మా? It is seen that there is a leakage point at the bottom of the tank which can empty completely filled tank in 36 hours. అంటే ఒక లీక్ ఉన్నాడు, ఈ లీక్ గార్డ్ ఏం చేస్తాడమ్మా? 36 అవర్స్లో మొత్తాన్ని ఎంప్టీ చేస్తాడు. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఉందమ్మా. చాలామంది లీక్ అన్నా డ్రైనేజ్ పైప్ లేదా అవుట్లెట్ పైప్ అన్నా సేమ్ అనుకుంటారు, అది బూతు. ఎందుకు అంటే, సార్ డ్రైన్ పైప్ లేదా అవుట్లెట్ అంటే అది కూడా ఒక ట్యాప్, దాన్ని నువ్వు ఇంటెన్షనల్గా పెట్టావు కాబట్టి దాన్ని నువ్వు ఓపెన్ చేస్తేనే అది పనిచేస్తుంది, లేదంటే పనిచేయదు. లీక్ అలాగనాయి, లీక్ అనేవాడు ఆటోమేటిక్గా పనిచేస్తూనే ఉంటాడు, వాడు ఎప్పటికప్పుడు ట్యాంక్లో నీళ్ళు పంపించేస్తూ ఉంటాడు, వాడిని ఎవడు ఓపెన్ చేయక్కర్లా, వాడిని మాన్యువల్గా క్లోజ్ చేయాలి, మూసేయాలంతే. అంటే ఇక్కడ లీక్ అన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా వాడు పనిచేస్తున్నట్టు నువ్వు డిసైడ్ చేసేసుకోవచ్చు, అంటిల్ వాడిని నేను ఆ లీక్ని క్లోజ్ చేశాను అని చెప్పేంత వరకు. ఓకేనా? రైట్ అమ్మా. ఇప్పుడు చూడండి, సో 36 అవర్స్లో ఫుల్ ఎంప్టీ చేస్తుంది. ఓకే. ఇఫ్ బోత్ ద వాటర్ ట్యాప్స్ ఆర్ ఓపెన్డ్ అట్ ద సేమ్ టైమ్ టు ఫిల్ ద ఎంప్టీ ట్యాంక్. ఓకే, రెండింటిని ఒకేసారి ఓపెన్ చేశాడంట, అంటే లీక్ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి ఉన్నాడు. ఓకే. అండ్ ద లీకేజ్ పాయింట్ వాజ్ రిపేర్డ్ ఆఫ్టర్ 1 hour. ఇది బ్యూటిఫుల్ పాయింట్. అంటే 1 hour తర్వాత రిపేర్ పాయింట్ ఏం చేశాడు, లీకేజ్ పాయింట్ ఏం చేశాడమ్మా? రిపేర్ చేశాడు. అంటే 1 hour వరకు నీళ్ళు పోతూనే ఉన్నాయి. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ పాయింట్. దెన్ ఇన్ హౌ మచ్ టైమ్ ద ఎంప్టీ ట్యాంక్ విల్ బీ కంప్లీట్లీ ఫిల్డ్. ఎంతసేపట్లో కంప్లీట్గా ఫిల్ అవుతుంది ఎంప్టీ ట్యాంక్. ఓకే, లెట్ స్టార్ట్ ద ఎల్సిఎం. 12, 18, 36. వాట్స్ ద ఎల్సిఎం యార్? ఎల్సిఎం is 36. సో ట్యాంక్ కెపాసిటీ ఐమ్ అస్యూమింగ్ టు బి 36 units. 1 hourలో వీడంతా ఎంత చేస్తాడమ్మా? ఎంత ఫిల్ చేస్తాడు? 36/12 3 units, 36/18 2 units, 36/36 1 unit. వీడు ఎంటీ కాబట్టి మైనస్. ఫస్ట్ 1 hour గురించి మాట్లాడుద్దాం. ఫస్ట్ 1 hour ఏం చేశాడమ్మా? ముగ్గురు పనిచేశారు, ఎందుకంటే లీకేజ్ అప్పటికి రిపేర్ అవ్వాలా కాబట్టి ముగ్గురు పనిచేశారు కాబట్టి హ్యాపీగా మొత్తం యాడ్ చేస్తే 3 + 2 5, 5 - 1 4, అంటే 4 units ఫిల్ అయ్యాయి. ఓకే, ఫైన్. ట్యాంక్ కెపాసిటీ ఎంత? 36. నువ్వు ఎంత ఫిల్ చేసావు ఇప్పటికి? 4. అంటే ఇంకా ఎంత ఫిల్ చేయాలి? 32 units. 1 hour తర్వాత ఏం జరిగింది? లీక్ అనేవాడు రిపేర్ అయ్యాడు, అంటే ఇంక వీడు పని చేయట్లా. లీక్ని రిపేర్ చేయడం అంటే ఏంటి? పెద్ద చేయడమా? కాదుగా, క్లోజ్ చేసాడు, అంటే ఇంక లీక్ లేదు. వీళ్ళిద్దరే పని చేస్తారు, వీళ్ళిద్దరే కలిసి పని చేస్తే 3 + 2 5 units ఫిల్ చేస్తారు, అవునా కాదా? ఓకే, 5 units ఫిల్ చేస్తారు కాబట్టి 32/5. అంటే సింపుల్ చేస్తే 5 6s కాబట్టి 6 hours + 2/5 hours. ఓకే, వాడు క్వశ్చన్లో జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే వాడు ఏమడిగాడో చూడాలి. హౌ మచ్ టైమ్ ద ఎంటీ ట్యాంక్ విల్ బి ఫిల్డ్. అంటే ఎంటీగా ఉన్నప్పటి నుంచి ఫుల్ అయ్యేంత వరకు నాకు టైం కావాలి, అంటే ఈ 1 hour కూడా కావాలి. ఓకే, అంటే 1 hour + 6 hours అంటే 7 hours. ఇంకా ఎంత కావాలమ్మా నాకు? సో 2/5 hours. 2/5 అవర్స్ని మినిట్స్లోకి మారిస్తే 2/5 × 60, 5 1s 5 12s, 12 2s are 24, అంటే ఎంతమ్మా? 7 hours 24 minutes. ఓకే, సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఈజ్ ద ఆన్సర్. వాట్స్ ద ఆన్సర్? సి. What's the next question? Another beautiful pie chart. Let's start the data. Okay. The given pie chart shows the degree-wise breakup of expenditure of a family in a month. ఒక నెలలో ఓ ఫ్యామిలీ యొక్క ఎక్స్పెండిచర్ ఇచ్చాడమ్మా. జాగ్రత్త చూడాల్సింది అంటే వాడు ఇచ్చింది డిగ్రీ వైజ్, అంటే పర్సంటేజ్లు కాదు. మా పర్సంటేజ్ అయితే టోటల్ 100 రావాలి, డిగ్రీ అయితే టోటల్ 360 రావాలి. వచ్చిన ఒకసారి ట్రై చేద్దామా? ఓకే, వెరిఫై చేయండమ్మా. 70 + 80 అంటే 150, 45 + 60 అంటే 105, 105 + 105 అంటే 210, 210 + 150 360. ఎగ్జాక్ట్ సరిపోయింది. చాలా పాయింట్ వదిలేసి ఉండేవాడిని. ఈ పాయింట్ అని చెప్పాను తెలుసా? ఎగ్జామ్లో సరిపోతే నువ్వు వదిలేయాలి, చేయకూడదు, టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే యాడ్ స్కోర్ ఇస్తాడు, దాన్ని అయితే కన్సిడర్ చేయడు ఎగ్జామ్లో. ఓకేనా? రైట్, నువ్వు టైం వేస్ట్ చేసావు అనుకో, ఆ టైంకి వర్త్ ఈజ్ 0 అయిపోతుంది. ఓకేనా? గట్. లెట్ us start the question. ఓకే, నెక్స్ట్ వన్. టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఈజ్ 43,200. పాపం పేద ఫ్యామిలీ అనుకుంటానమ్మా. అందరూ కలిసి పని చేస్తేనే 43,200 వస్తున్నాయి. అసలు ఎక్స్పెండిచర్స్ ఏమేమి ఉన్నాయమ్మా? రెంట్ కడుతున్నారంట, పాప సొంత ఇల్లు లేదు, ఫుడ్ తప్పదు తినాల్సిందే, ఎడ్యుకేషన్ అమ్మా చదువుకుంటున్నారంట. ఓకే,
సేవింగ్స్ వామ్మోమ మనమంతా షేవింగ్స్ చేస్తుంటే వాళ్ళు మాత్రం సేవింగ్స్ చేస్తున్నారంట. మెజరైనెస్ అంటే కంటికి కనపడిన ఖర్చు. ఓకే, బ్యూటిఫుల్. లెట్ us see the question. The amount spent on food is what percentage of the savings and miscellaneous expenses? ఫుడ్ కోసం ఎంత ఖర్చు పెట్టాడమ్మా? 105. అది దేంట్లో కావాలంట? సేవింగ్స్ అండ్ మిస్లేనియస్ 80 ప్లస్ 45 అంటే 125లో ఎంత శాతం, ఎంత పర్సంటేజ్? అవునా? లెట్స్ క్యాన్సిల్ విత్ 25. 25 5s, 25 4s, 5 1s, 5 21s, 21 4s are 84%. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? చి కాదమ్మా, జాగ్రత్త. సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? దట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. A certain a train running at 72 kilometers per hour crosses a pole in 12 seconds. అసలు ట్రైన్ పోల్ని క్రాస్ చేస్తుందంటే నీ మైండ్లోకి రావాల్సింది ఏంటమ్మా? ఇది నా ట్రైన్ అనుకోరు అబ్బాయి, ఇది పోల్ అనుకో. క్రాసింగ్ అంటే ట్రైన్ ఇలా రావాలి అంటే ఇది ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఎంత అంటే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్. అవునా కాదా? అంటే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? 72 కిలోమీటర్స్ పర్ అవర్. మీటర్స్లోకి మార్చేస్తాం, మీటర్స్ పర్ సెకండ్లోకి. అంటే 5/18 ఇంటూ టైం ఎంత? 12 seconds. పక్కన పెట్టుకో, అవసరం అయితే వాడుకుందాం, ఏంటి లేదు. హౌ మచ్ టైమ్ ఇన్ సెకండ్స్ విల్ ఇట్ టేక్ టు క్రాస్ ఎ బ్రిడ్జ్ 360 మీటర్ లాంగ్? అదే ట్రైన్ 360 మీటర్ లాంగ్ ఉండదని ఎంతసేపట్లో క్రాస్ చేస్తుంది. ఓకే, 360 మీటర్స్ లాంగ్ అంటే ఇప్పుడు ఇది నా ట్రైను, ఇది బ్రిడ్జ్. క్రాసింగ్ అంటే ఇలాగేగా. అంటే ఇప్పుడు ఎవరిని క్రాస్ చేయాలి? వీడిని ప్లస్ వీడిని, ఇద్దరిది కలిపి. వీడెంత? 360. అంటే వీడిలో ఎంత? ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసి వస్తుందిగా. 18 1s, 18 4s, 4 5s are 20 into 12 అంటే ఎంతమ్మా? 240 మీటర్స్. అంటే వీడు 360, వీడంతమ్మా 240. అంటే మొత్తం ఎంత ట్రావెల్ చేయాలి? 600 మీటర్స్ ట్రావెల్ చేయాలి. వాడు అడిగింది టైం, దేంట్లో కావాలి? సెకండ్స్. వాడి స్పీడ్ ఎంత? 72. అంటే హ్యాపీగా ఏం చెప్పుకోవచ్చమ్మా? నేను ఏం చెప్పుకోవచ్చు? సో టైం టేకన్ ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 600 బై స్పీడ్ ఎంత? 72 ఇంటూ 5/18. వై ఐఎమ్ రైటింగ్ 5/18? ఎందుకంటే ఇది మీటర్స్ పర్ సెకండ్లో మార్చకపోతే ఆ మీటర్స్ వర్కౌట్ కాదు, ఆన్సర్ సెకండ్స్లో రాదు కాబట్టి. ఓకేనా? అంటే క్యాన్సిల్ చేయండి. 18 4s, సో 600 బై 5 4s are 20. 0 0 క్యాన్సిల్ చేస్తే 60/2 అంటే ఎంతమ్మా? 30. అంటే ఎన్ని సెకండ్లు కావాలి? బి 30 seconds ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 1.8 and 3.2 అండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 5 and 3? మరి రెండు క్వశ్చన్లు. ఫస్ట్ మీన్ ప్రపోర్షన్ అన్నాడు కదా, ఎవరెవరికి? 1.8, ఇంకోటి ఎవడమ్మా? 3.2. మీన్ ప్రపోర్షన్ అంటే రూట్ ఓవర్ ఆఫ్ ప్రొడక్టేగా. అంటే 1.8 ఇంటూ 3.2. ఓకే, ప్రొడక్ట్ అంటే డెసిమల్స్ మర్చిపోదాం. డెసిమల్స్ లాస్ట్లో 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి రెండు సుక్కలకి స్క్వేర్ రూట్ కడితే ఒక సుక్క పెట్టాలి, అది గుర్తుపెట్టుకోండి. అమ్మ వెంటనే నాకు 32 అనగానే నా మైండ్లోకి 4 into 4 into 2 అని గుర్తొచ్చాడు. ఓకేనా? 18 అనగానే 9 into 2 గుర్తొచ్చాడు. ఇప్పుడు స్క్వేర్ రూట్ కడితే 9 స్క్వేర్ రూట్ కడితే 3, 4 into 4 స్క్వేర్ రూట్ కడితే 4, 2 into 2 స్క్వేర్ రూట్ కడితే 2. అంటే 4 2s are 8, 8 3s are 24 అండర్ 24. ఇప్పుడు ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్లో 1 డెసిమల్ అంటే 2.4. ఇది 0.1. సో అమ్మా ఇక్కడ రెండోది ఏమన్నాడు? మా థర్డ్ ప్రపోర్షనల్ టు 5 and 3. మా 5 3కి థర్డ్ ప్రపోర్షన్ అడమ్మా. అంటే 5 3 మూడో వన్ ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఏం చెప్పచ్చమ్మా? సో a/b ఈజ్ ఈక్వల్ టు b/c కాబట్టి 5/3 ఈజ్ ఈక్వల్స్ టు 3/x. క్రిస్ క్రాస్ చేస్తే 9/5 అంటే ఎంతమంది దీని వాల్యూ? 1.8. ఇప్పుడు చెప్పండి వాడు ఏమడిగాడు? డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. అదే అడిగింది. ఫస్ట్ వన్ 2.4, సెకండ్ వన్ 1.8, డిఫరెన్స్ 0.6. డిఫరెన్స్ ఉందమ్మా 0.6. ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చేది రెండు పర్పస్లు. మేజర్గా అయితే క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయగలవా లేదా. రెండోది వచ్చేసరికి డెసిమల్స్ కూడా ఉన్నాయి చూసారా, అందుకని అది. రెండోది వచ్చేసరికి క్వశ్చన్ని టక్కని చాలామంది అర్థం చేసుకోలేరు. నువ్వు అర్థం చేసుకోగలవా లేదా, ఈ రెండింటి కోసమే ఈ క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ బాట్ 20 kg ఆఫ్ షుగర్ ఎట్ 45 per kg. 20 kgs ఆఫ్ షుగర్ కొనడమ్మా. ఎంత పెట్టమ్మా? ఈచ్ వన్ 45 per kg. ఓకే, 25 kg ఆఫ్ షుగర్. ఓకే, ఈసారి ఫస్ట్ టైం 20, రెండోసారి 25 kgs ఆఫ్ షుగర్ ఎట్ 50 per kg, 35 kg ఆఫ్ షుగర్ ఎట్ 40 per kg. He spent a sum of 450 on transportation and other expenses.
He mixed all the 3 types of sugar and sold all the stock at 52.50 per kg. His profit percentage in the entire transaction is. Okay. ఈ మొత్తాన్ని కలిపేసి ఇదిగో ఈ స్పెండ్ 450 ఆన్ ట్రాన్స్పోర్టేషన్ ఒకటి పక్కన పెట్టేద్దాం. ఓకేనా, మిగిలిన వాటి గురించి మాట్లాడేసుకుందాం. ఓకే, గుడమ్మా. ఇప్పుడు ఈ మొత్తం గురించి నాకేమనిపిస్తుందంటే ఓకే ఓకే యావరేజ్ ప్రైస్ కనుక్కుందాం అనుకుంటున్నాను. ఓకేనా, ఈ మూడింటిని కలిపేస్తే యావరేజ్ అంటే 45, 50, 40 ఎవరో ఒకరిని యావరేజ్ కింద ఫిక్స్ చేసుకుంటా. ఓకే, నేను ఎవరిని ఫిక్స్ చేస్తానంటే 45ని యావరేజ్గా ఫిక్స్ చేస్తాను. అంటే 45 ప్లస్ ఓకే, నెక్స్ట్ వీడు ఎంత ఎక్కువ ఉన్నాడు 5. అలాంటి వాళ్ళు 25 కేసు ఉన్నారు. అంటే 5 × 25 అంటే 125. వీడంతా ఎక్కువ ఉన్నాడు 5. అలాంటి వాళ్ళు 35 కేసెస్ ఉన్నారు. అంటే -5 × 35 అంటే 175 బై ఏం జరిగినా అందరికీ పంచు. అందరూ అంటే 80 మెంబర్స్ అంటే బై 80. దిస్ ఈజ్ ద కాస్ట్. కానీ ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా హెడ్ ఉంది. ఏంటో తెలుసా, దానికి 450 రూపీస్ నేను ఖర్చు పెట్టా. దేనికి? ట్రాన్స్పోర్టేషన్ కోసం. అంటే ఇప్పుడు ఓవరాల్గా పర్ కేజీ కాస్ట్ అంటే ఈ ప్రైస్కి ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా యాడ్ చేయాలి. అవునా, ట్రాన్స్పోర్టేషన్ అంతా 450 ఎన్ని కిలోలకి? 80 కిలోలకి కలిపి. అంటే ఇది కూడా యాడ్ చేయాలి. అవునా కాదా? మా ఇంటూ కాదమ్మా, జాగ్రత్త, ప్లస్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అవుతుందో. 45 125 - 175 అంటే -50. -50/80 + 450/80 అంటే ఓవరాల్గా +400/80. ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోయింది చూసారా. 5 అంటే దీని కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా? 50 రూపాయలు కాస్ట్ ప్రైస్ పర్ కేజీ. అందుకనే యావరేజెస్ రావాలి, అన్ని టాపిక్స్ పర్ఫెక్ట్గా రావాలి. ఇప్పుడు చెప్పరాబాయ్, నువ్వేం చేసా 50 రూపాయల వస్తువుని 52.5కి అమ్మావు. నీకేం కావాలి? ప్రాఫిట్ కావాలా, పర్సంటేజ్ ప్రాఫిట్ కావాలా? నీకు ఏది కావాలో శతకూడదు. ఓకేనా, 50 రూపాయల వస్తువుని 52.5 అంటే 2.5 రూపాయలు లాభం. ఎంత మీద? 50 రూపాయల మీద. 50కి 2.5 అయితే 100కి డబలేగా, అంటే 5 రూపాయలు. ప్రాఫిట్ పర్సెంట్ అంటే 100కి ఎంతనేగా. సో 5% ఇస్ ద ప్రాఫిట్. బి ఇస్ ద ఆన్సర్. కాదు చేద్దామంటావా? 50కి 52.5 అంటే 2.5 బై కాస్ట్ ప్రైస్ 50 × 100. 51s 52s. సో 2.5 ఇస్ ద ఆన్సర్. ఓకేనా. సో మా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎక్కడా కష్టం ఉండకూడదు. ఎక్కడెక్కడ కష్టం లేదు. ఇది వాడు ఇచ్చిన డేటా, ఇది మాత్రమే నేను చేసింది. అవునా కాదా? డెడ్ ఈజీగా ఉండాలి. ఓకేనా. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ఏ సో దాట్ వాడు ఇచ్చిన నెంబర్ చెప్పండి అమ్మా. 42A 48B వేర్ A is greater than B is divisible by 11. అమ్మో, ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్. A is greater than B అయినప్పుడు ఒక చిన్న లాజిక్ ఆలోచించు. డిజిట్ కదా, డిజిట్ అంటే స్టార్ట్ అయ్యేది 0 తోటి, ఎండ్ అయ్యేది 9 తోటి. ఇప్పుడు ఏ అనేది కనుక ఒకవేళ 0 అయితే 0 కంటే B చిన్నది ఉండాలి. అంటే పాసిబిలిటీ ఉందా? లేదు. అంటే నేను కొట్టేసా. నేను అడిగింది స్మాలెస్ట్ వాల్యూ. అంటే నెక్స్ట్ స్మాలెస్ట్ అవుతుందమ్మా 4. అంటే నేను ఏ ప్లేస్లో 4 పెట్టుకోవచ్చేమో ట్రై చేస్తా. ఏ ప్లేస్లో 4 పెట్టాను అనుకోమ్మా. 4 2 4 4 8 B. ఇదేంతో డివిజిబుల్ అవ్వాలి? 11 తోటి. 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ డిజిట్స్. అవునా. ఓకే, అంటే 4 + 4 8, 8 + 8 16. ఓకే, 2 + 4 6, 6 + B. ఓకే, వీళ్ళిద్దరూ ఈక్వల్ అవుతారా? ఈక్వల్ అవ్వాలంటే B ఎంత అవ్వాలి? 10 అవ్వాలి. 10 అయితే ఏమవుద్ది? 10 అయితే ఏమవుతుంది? ఓకే సార్, ఒక డిజిట్ B అనేవాడు ఒక డిజిట్ సార్. 10 ఎలా అవుతాడు? 1 డిజిటే అవ్వాలి. కాబట్టి ఇది పాసిబిలిటీ లేదు. ఓకే, ఇది పాసిబిలిటీ లేదు. అంటే ఏకి 4 పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ ట్రై చేస్తా 5. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏం పెట్టుకోవాలి? 5 పెట్టుకోవాలి. 5 పెట్టుకుంటే వీడు 16 అవుతాడా 17 అవుతాడా? 17. ఇప్పుడు నా మైండ్లోకి ఏమొస్తుంది తెలుసా? సో మా ఇందాక కూడా మనకు అబ్జర్వ్ చేస్తే 16 6 + B కాబట్టి ఏదో 2 ఈక్వల్ అయినా అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? డిఫరెన్స్ అనేది 0 అవుతుంది. అవునా కాదు? ఇప్పుడు చూడండి, డిఫరెన్స్ మనకి ఏమవ్వాలి? ఎయిదర్ 0 లేదా 11 మల్టిపుల్ అవ్వాలి. అవునా? 0 అవ్వాలంటే 16 = C + 6 + B అవ్వాలి. B 10 అవ్వాలి. వర్కౌట్ కావట్లా. పోనీ 11 మల్టిపుల్ కదా అని 11 చేద్దామంటే ఇది కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకు తెలుసా? 16 - 6 అంటే 10. 10 + B = ఎంత అవ్వాలి? 11 అవ్వాలి. అవునా కాదా? ఓకే, ఇక్కడ వర్కౌట్ ఎలా చూడమ్మా. 16 - 6 అంటే 10 మైనస్ B. ఇది ప్లస్ B కాదమ్మా, ఇక్కడ తేడా కొట్టింది. ఓకే, దిస్ ఇస్ 16 - 6 అంటే 10 మైనస్ B = ఎంత వల్లమ్మా? 11. 10 నుంచి ఒక పాజిటివ్ నెంబర్ తీసేస్తే 11 ఎలా వచ్చింది? అంటే ఇక్కడ పాసిబిలిటీ లేదు. కాబట్టి దీన్ని కొట్టేశా, ఇది కొట్టేశా.
నెక్స్ట్ లీస్ట్ నెంబర్ ఎవరున్నారమ్మా ఇక్కడ 5 అంటే 5తో ట్రై చేస్తా. ఇప్పుడు ఏ వాల్యూ కనుక 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఎంత అవుద్ది 17 అవుతుంది. మళ్ళీ 2 కేసులు, దీనిలోంచి దీన్ని తీసేస్తే ఏదైనా 0 అయినా అవ్వాలి అంటే 11 అయినా అవ్వాలి, 11 మల్టిపుల్ అవునా. అంటే 17 మైనస్ 6 ప్లస్ బి ఇజ్ ఈక్వల్స్ టు ఒకవేళ 0 అయితే 17 మైనస్ 6 అంటే 12 ఇజ్ ఈక్వల్ టు అటు పంపిస్తే ఎంతమ్మా బి. ఎట్ట కుదురుద్ది 2 డిజిట్ నెంబర్ అవ్వదుగా. కాబట్టి ఈ పాసిబిలిటీని అరేంజ్ చేసేసా. ఈ పాసిబిలిటీ కాకపోతే నాకు ఇంకెవరు అవ్వాలి 11 మల్టిపుల్ అంటే 11 అవ్వాలి. అవుతుందా వెరిఫై చేద్దామా. 17 మైనస్ 6 అంటే 11 ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు ఎంతమా ఓకే ఎంతమా 11 అంటే బి ఎంత 0. ఎక్కడైనా బి 0 కాకూడదు అని చెప్పాడా చూడండి, చెప్పలా. ఎక్కడ చూడమ్మా ఫైండ్ ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ఏ సో దట్ 42a 48b వేర్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఈజ్ డివిజిబుల్ బై 11 అన్నాడు. అంతేగాని ఎక్కడ వాడు ఇది అవ్వాలి ఇది అవ్వకూడదని నీకు చెప్పలా. కాబట్టి ఇది నాకు హ్యాపీ. సో నెక్స్ట్ పాయింట్ సార్, ఇప్పుడు మన కండిషన్ ఏంటి ఏ గ్రేటర్ దాన్ బి. నువ్వు ఏ ఎంత పెట్టావు 5, బి ఎంత అయింది 0. ఏ గ్రేటర్ దాన్ బి సాటిస్ఫై అయిందా అవ్వలేదా, సాటిస్ఫై అయ్యింది కాబట్టి ఆన్సర్ అమ్మా డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా. ఇట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్ రైట్ అమ్మా. సో ఏబిసిడి ఈజ్ ఎ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ సచ్ దట్ ఏబి ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఒకసారి బొమ్మకి అర్థం చేద్దాం చూడమ్మా. మళ్ళీ సైక్లిక్ అన్నాడు కాబట్టి సర్కిల్ అన్నాడు కాబట్టి పెద్ద బొమ్మకి ఇద్దాం, మనకు మొహమాటం లేదు అందులో. ఓకే అమ్మా ఏబిసిడి అనేది సైక్లిక్ క్వాడ్రిలేటరల్. అందులో ఏం చెప్పాడమ్మా ఏబి అనేది ఏంటంట డయామీటర్. ఇది ఏబి డయామీటర్. వెంటనే మీ మైండ్లోకి రావాల్సింది ఎక్కడో చోట యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ 90 వాడతాడని గుర్తుపెట్టుకో, అది సెంటర్ అనుకుందాం. ఓకే ఏబిసిడి అన్నాడు కాబట్టి ఇదిగో ఇది సి ఎక్కడో, ఇది డి సంథింగ్ ఎక్కడో, ఇది ఏ, ఇది మన క్వాడ్రిలేటరల్. ఓకే యాంగిల్ ఏడిసి ఎంత 145 డిగ్రీస్. ఏడిసి అంటే ఇదంతా మా 145 వడిచ్చాడు. ఓకే నేను ఎవరు మా యాంగిల్ బిఏసి అంటే ఇలా కనెక్ట్ చేస్తే ఈ యాంగిల్ కావాలని అడుగుతున్నాడు. చేశాను ఓకే అమ్మ ఈ యాంగిల్ కావాలంటే నా మైండ్లోకి వచ్చిన థాట్ ఏంటో తెలుసా. సో ఏబి డయామీటర్ కాబట్టి వీడు 90 డిగ్రీస్ అవునా కాదు. వాడు ఎప్పుడైతే 90 డిగ్రీస్ అయ్యాడో వెంటనే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోవాలా. అంటే వీళ్ళిద్దరు కలిపితే 90 రావద్దు, అంటే ఈ యాంగిల్ తెలిసే పని అయిపోద్ది. ఈ యాంగిల్ తెలియడం నాకున్న రూల్ ఏంటో తెలుసా, ఈ యాంగిల్ 145 అన్నాడు కాబట్టి ఏబిసిడి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ కాబట్టి సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ 180 అవ్వాలి. సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ 180 అవ్వాలి. అంటే వాడు 145 అయితే వీడు ఎంత అవుతాడు 180 మైనస్ 145 అంటే 35 డిగ్రీస్ అవుతాడు. వీడు 35 ఎప్పుడైతే అయ్యాడో ఓకే ఈ మొత్తం ఇద్దరిని కలిపితే 90 అవ్వాలిగా, ఎందుకంటే వీడు 90 కదా యాంగిల్ ఇది డయామీటర్ కాబట్టి యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ 90. ఆటోమేటిక్గా వీళ్ళిద్దరిని కలిపితే ఎంత అవ్వాలి 90 అవ్వాలి. వీడు 35 అంటే వీడు ఎంత అవుతాడమ్మా 55 డిగ్రీస్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా సి కాదమ్మా జాగ్రత్త, సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా. ఇట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ 0 లెస్ దాన్ θ లెస్ దాన్ 90 1/cos θ ప్లస్ 1/tan θ మైనస్ secant θ ఈజ్ ఈక్వల్ టు ఎంత. మీకు నచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి, కానీ 0 90 పెట్టకండి, ఎందుకంటే 90 పెడితే వీడు 0 వీడు ఇన్ఫినిటీ అవుతాడు. ఓకే అఫ్కోర్స్ 0 పెట్టచ్చు ఓకే ఓకే ఎక్కడ ఆన్సర్ వస్తే అక్కడ ట్రై చేసుకోవచ్చు. ఓకే లేదా అమ్మ 0 కూడా పెట్టకూడదు, ఎందుకంటే tan 0 అంటే 0 మైనస్ tan 0 అన్నా కూడా 0నే, ఇద్దరు సేమ్ అయిపోతారు. అంటే ఏ 45 డిగ్రీస్తో పెట్టుకోండి. ఎందుకు సార్ డెడ్ ఈజీ చేస్తాను చూడండి. 1/cos θ అంటే ఎంతమ్మా secant θ. వీళ్ళిద్దరిలో మైనస్ కామన్ తీస్తా, అంటే మైనస్ 1/secant θ మైనస్ tan θ. చేస్తాను నేను రెండింటిని secant θ ప్లస్ tan θ మల్టిప్లై చేస్తాను. దేంతో మల్టిప్లై చేస్తానమ్మా secant θ ప్లస్ tan θ మల్టిప్లై చేస్తే secant θ మైనస్ tan θ ఇంటూ ఇక్కడ రాస్తున్నామ్మా secant θ ప్లస్ tan θ అవునా. ఓకే ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి నాకు. secant θ మైనస్ tan θ ఇంటూ secant θ ప్లస్ tan θ అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే secant స్క్వేర్ θ మైనస్ b స్క్వేర్ అంటే tan స్క్వేర్ θ. secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ అంటే ఏంటి 1. అంటే డినామినేటర్ రాయకర్లా వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ మిగిలింది ఏంటి న్యూమినేటర్లో secant θ మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ secant θ మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ tan θ. ఖేల్ ఖతం దుకాన్ బంద్. చూడమ్మా మైనస్ secant θ ప్లస్ secant θ క్యాన్సిల్, అంటే ఆన్సర్ అమ్మా మైనస్ tan θ. సో ఎన్నో ఆప్షన్ అమ్మా డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా. ఇట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. What is the volume of a sphere shell whose inner and outer radii are respectively 2 centimeters and 3 centimeters? What is the volume of spherical shell? Shell volume కావాలంట, అంటే volume of outer minus volume of inner. ఓకే వాల్యూమ్ ఆఫ్ అవుటర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ఇన్నర్ కావాలి కాబట్టి వాళ్ళు రెండు స్పియర్సేగా, అంటే 4/3 πr3.
అంటే మనం అబ్జర్వ్ చేస్తే 4/3π కామన్, కాబట్టి 4/3π బయట రాసేస్తే ఇంకేం మిగులుతుందమ్మా, r³ మైనస్ r³. అవునా? అంటే 4/3, వాడు మంచోడమ్మా, ఆన్సర్ సింప్లిఫై చేయకుండా పైలోనే ఉంచాడు, సో నేను కూడా అలాగే ఉంచేస్తున్నా. ఇంటూ r³ మైనస్ r³ అంటే 3³ 27 మైనస్ 2³ 8. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతమ్మా, 19. అవునా? సో అంటే ఇక్కడ ఎంత వచ్చిందమ్మా, 19 4s are 76/3π. అంటే ఎన్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఇట్స్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ పేపర్. రైట్, చూడమ్మా. సో డిఐ సూపర్. ఓకే, వెరీ వెరీ సూపర్. Table shows district-wise data of the number of primary school teachers posted in schools in a city. ఈ ఇష్యూలో మేల్ టీచర్స్ ఎంతమంది, ఫీమేల్ టీచర్స్ ఎంతమంది, అలా వాళ్ళందరూ పోస్టింగ్ ఇచ్చారమ్మా. ఓకే, ఫైన్. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ టీచర్స్ ఇన్ ద 5 districts? ఈ 5 districts కలిపితే ఫీమేల్ టీచర్స్కి యావరేజ్ కావాలంట. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సేగా. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే వీళ్ళందరినీ యాడ్ చేయాలిగా. నేను మంచోడి కంటే ముందుగా యాడ్ చేసి రాశానమ్మా అక్కడ 8490. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటమ్మా, 5 districts కాబట్టి 5490/5 అంటే ఎంతమ్మా, 1698. ఎంతమ్మా, 1698. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, ఏ ఇస్ ద ఆన్సర్. ఇలాంటి బ్యూటిఫుల్ క్వశ్చన్స్ మనం రోజు చెప్పుకుంటామమ్మా. ఓకే, ఈ సిరీస్ ఈ ఎస్ఎస్సి CGL Tier 1 వాట్ డు సే గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో. సో కానీ మీరేం చేయాలంటే ఈ గ్రాండ్ టెస్ట్ రాసి ఆ తర్వాత అటెండ్ అవ్వండి, అప్పుడు బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది. రాయడానికి ఐరేజ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో దీనికి ఎన్రోల్ అయిపోండి. ఇట్స్ వెరీ నామినల్ ఇన్ ద ప్రైస్. ఓకేనా? మీ CGL జాబ్ కొడితే వచ్చే కంఫర్ట్ ఆ లైఫ్లో ఇది 0.00001% కూడా ఉండదు. ఓకేనా? అంత బ్యూటిఫుల్ జాబ్ కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టచ్చు. డోంట్ మిస్ ఇట్. హోప్ యూ ఎంజాయ్ ద సెషన్. అమర్నాథ్ ఈమన్ ఈస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.